నమస్తే, వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 99వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చాము. ఇంకొక ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ 100th ఎపిసోడ్ కాబోతోంది, 100వ ఎపిసోడ్ కాబోతోంది. అంటే 100 వారాల పాటు ఎక్కడా కూడా అసలు మధ్యలో గ్యాప్ లేకుండా, ఎక్కడా ఆపకుండా నిరాటంకంగా ఈ నేషనల్ రౌండప్ కొనసాగుతూ వస్తోంది. ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొని ముందుకు సాగుతోంది. సో నేషనల్ రౌండప్ 100వ ఎపిసోడ్ని కొంత విద్యార్థుల మధ్య లేకపోతే ఒక సమూహపు మధ్య నిర్వహించాలని మేము అనుకుంటున్నాము. సో అందులో పార్టిసిపేట్ చేయాలనుకునే ప్రేక్షకులు మీరు ఎవరైనా సరే ఈ నేషనల్ రౌండప్ అండ్ ఈవెన్ గ్లోబల్ రౌండప్ 150 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆ రెండు ఎపిసోడ్లకు సంబంధించి ఒక స్పెషల్గా ప్రజల మధ్య నిర్వహించాలనుకునే ఒక కార్యక్రమానికి మేము సంకల్పించుకున్నాము. యాక్చువల్లీ దానికి పూర్తి డీటెయిల్స్ అవన్నీ కూడా నేషనల్ స్టబ్లో మీరు అనేక పోస్టుల ద్వారా మీరు చూడవచ్చు. బట్ ఫస్ట్ ఈరోజు ఈ ఎపిసోడ్ చూస్తున్న క్రమంలోనే నేను అనౌన్స్ చేయాలని నేను ముందుకు తీసుకొచ్చాను. అదేంటంటే నేషనల్ రౌండప్ అండ్ గ్లోబల్ రౌండప్ ప్రత్యేక ఎపిసోడ్స్ మేము నిర్వహించడానికి మేము సంకల్పించుకున్న నేపథ్యంలో దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న గూగుల్ షీట్లో మీరు కనుక మీ డీటెయిల్స్ పంపిస్తే కనుక, రిజిస్టర్ చేసుకుంటే కనుక మీకు మా నుంచి కాల్ వస్తుంది, మీరే వచ్చి పార్టిసిపేట్ కూడా చేయవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ పార్టిసిపేట్ చేయలేని పరిస్థితి ఉంటే కనుక, పార్టిసిపేట్ చేసినా సరే 1 నిమిషం లోపల నిడివితో ఒక వీడియో చేసి మీరు నేషనల్ రౌండప్ గురించి మీ అభిప్రాయాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. ఈవెన్ గ్లోబల్ రౌండప్ గురించి కూడా మీ అభిప్రాయాల్ని పంచుకునే ప్రయత్నం చేయండి. సో 1 నిమిషం లోపల నిడివితో మీరు ఈ ప్రోగ్రామ్ గురించి మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తే దాన్ని నేషనల్ స్టబ్లో మేము ప్రెజెంట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అండ్ ఇక ఈ వారం ఎపిసోడ్లకు వెళదాము. అండ్ నిజంగా ఈ 100 ఎపిసోడ్ల వరకు ఈ నేషనల్ రౌండప్ వెళుతుంది అని అంటే కనుక ఎక్కడ ఆగకుండా ప్రతి వారం అంతే శ్రద్ధగా, అంతే సమయాన్ని వెచ్చించి అండ్ పరిశోధనతో వారి నిజానికి చెప్పాలంటే వితౌట్ హిమ్ అసలు ఇట్లాంటి ఒక ప్రయత్నమే జరిగేది కాదేమో. సో వారే సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాట్లి గారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సురేష్ జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నేషనల్ స్టబ్ ప్రేక్షకుల తరపున నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా నేను ఎన్నోసార్లు, నేను 1-2 సార్లు నేను స్క్రిప్ట్ చేశాను కానీ రాజు గారు కంటిన్యూ చేశారు కానీ, బట్ నిజంగా మీరు అసలు ప్రతి వారము మీరు నేషనల్ రౌండప్ కోసమని టంచన్గా అంతే శ్రద్ధ పెట్టి ప్రజల నుంచి వచ్చే కామెంట్స్ మీద ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు సార్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్ఫ్యాక్ట్ మన ప్రేక్షకులు కూడా, ఎందుకంటే చాలామంది నన్ను ఒక మ్యారేజ్ ఫంక్షన్లో కానివ్వండి, సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఏదో మాల్లో వెళ్ళిన ఎవరో వచ్చి అడుగుతారు, ఈ సురేష్ గారు అంటారు, వాళ్ళకి డౌట్ ఉంటుంది నేనేనా అంటే, సార్ నేను మీ వీడియోలు చూస్తుంటాను సార్. అయ్యప్ప గుడి బొలారంలో కూడా మొన్న ఇద్దరు కలిసారు నాకు, సార్ మీ వీడియోలు చూస్తున్నాను అంటే, వీడియోలు చూడడం నా వీడియో కాదు, ఇట్స్ నేషనల్ ఒక ఫీలింగ్ ఉన్నవారు, నేషనలిస్ట్ హబ్లో బిలీవ్ చేస్తున్నవారు. ఎందుకంటే మన దగ్గర దీనికంటే చాలా చాలా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి ఇక్కడ. అవును, కానీ వాళ్ళు ఇదే చెప్తున్నారు, ఈ ఛానల్స్ ఎవరు మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. అది చాలా ఇంపార్టెంట్. అంటే నేషనలిస్ట్ హబ్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వట్లేదు. మనం ఎందుకంటే వీ టేక్ దట్ ఎఫర్ట్. మన ప్రోగ్రామ్ మొదలు ముందు మన 5 నిమిషాలు 10 నిమిషాలు గిరిధర్ గారు అయితే గంట సేపు మీతో కూర్చొని మాట్లాడతారు. ఫస్ట్ ఏం టాపిక్ డిస్కస్ చేయబోతున్నా అనేది అసలు ఎంతో శ్రమ సార్. ఇది అంత ఈజీ కాదు. అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతున్న వాటికి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ని నేను ఆకలింపు చేసుకోవడం కానివ్వండి, నేను మిమ్మల్ని అడగాలం కానివ్వండి, నిజానికి చెప్తున్నాను, ఇది ప్రేక్షకుల ఆదరాభిమానం లేకుండా జరిగేది కాదు, నేచర్ సపోర్ట్ లేకుండా. ఇది కూడా కామెంట్స్ నాకు తెలుగులో, ఎందుకంటే ఈవెన్ దో అగైన్ రిపీట్ యూనో కేరళ నుంచి, కానీ నేను తెలుగులో కూడా బాగా చదువుతాను, మాట్లాడుతాను. ఐ థింక్ మై తెలుగు ఇస్ ఓకే. చదవడం కూడా నాకు వచ్చు, రాయడం ఈ క్వాలిటీ ఇప్పుడు పోయింది, కానీ వాట్సాప్లో టైప్ చేస్తాను అప్పుడప్పుడు. కానీ కామెంట్ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్. నేను ఒకసారి మన సోషల్ మీడియా డెస్క్ కూడా చెప్తాను, నేను రెస్పాండ్ కాకుండా నేషనలిస్ట్ హబ్ రెస్పాండ్ అయితే బాగుంటుంది. మీరు కొంతమంది కామెంట్స్, మంచి కామెంట్స్ ఇస్తున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు, ఇట్లా చేస్తే బాగుంటుంది కదా, ఇది ఎందుకు జరిగింది ఇట్లా అని చెప్పి. సమ్టైమ్స్ ఈవెన్ నేను కూడా ఆలోచిస్తాను, అరే ఈ పాయింట్ నేను ఎందుకు ఆలోచించలేదు అని నాకు కూడా. అంటే దేర్ ఆర్ పీపుల్ ఆన్ ద అదర్ సైడ్, విచ్ ఇస్ వై మీరు చెప్పిన పాయింట్ చాలా క్లియర్. ఎందుకంటే మీరు ఈ 1 minute వీడియో అడుగుతున్నారు, ఇప్పుడు ప్రేక్షకులు పంపించాలని, ఏదో బెస్ట్ ఆఫ్ లక్ లేకుంటే కంగ్రాచులేషన్ చెప్పడం కాదు. ఆ వీడియోలో మీది ఈ నేషనలిస్ట్ హబ్లో వచ్చే ప్రోగ్రామ్స్కి మీ ఒపీనియన్ ఏంటి,
లేదు మన ఇది ఎక్కువ ఇష్యూస్ చాలామంది అంటారు సురేష్ గారు కేరళ గురించి ఎప్పుడు మాట్లాడతారు. యాక్చువల్లీ మా హోమ్ స్టేట్ గురించి మాట్లాడతాను నేను, ఎందుకంటే అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ఎవరికి తెలియదు ఇక్కడ తెలుగు ప్రేక్షకులకి. తమిళనాడు జరిగింది తెలియదు మనకి, ఎందుకు ఇక్కడున్న హైదరాబాద్ నుంచి ఒక 70-80 కిలోమీటర్ దూరం పోతే జరిగితే ఇన్సిడెంట్ తెలియదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా మటుకు కంటెంట్ లోకలైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ గ్లోబల్ రౌండప్లో వీ కెనాట్ లోకలైజ్ ద కంటెంట్, ఎందుకంటే అక్కడ మనం వీఆర్ టాకింగ్ గ్లోబల్ రౌండప్లో గిరిధర్ మామిడి గారు మాట్లాడుతారు. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా మంది అడిగారు ప్రేక్షకులు, నాది ఈవెన్ కలిసిన వాళ్ళు అడిగారు నేషనల్ రౌండప్ గ్లోబల్ రౌండప్ ఒక లోకల్ రౌండప్ చేస్తే బాగుంటుంది కదా అని. నేను చెప్పాను సాయి గారు చెప్తాను, కానీ అది చేయాలంటే మళ్ళీ ఇంకొక మనిషిని దొరకాలి మనకి. ఒక ఇందాక మీరు అడిగిన దాంట్లో సార్ నేను యాక్చువల్లీ ప్రేక్షకులకు నేను కూడా క్షమాపణలు చెప్పాలి. యాక్చువల్లీ సారీ ప్రేక్షకులందరికీ కూడా, చాలా మంది కమెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ రెస్పాండ్ కావాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మీకు తెలుసు కదా సార్, యాక్చువల్లీ మనమేం వ్యాపారం చేసే మనుషులకు కాదు బేసికల్లీ. నిజానికి ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మంచిగా ఉంటుందని. కాకపోతే మనము అవసరమైతే ఆ టైంలో ఆ ప్లేస్లో ఇంకో కంటెంట్ రైటర్ వస్తాడు, ఆ ప్లేస్లో ఒక వీడియో ఎడిటర్ వస్తాడు, ఆ ప్లేస్లో ఇంకోటి ఏదో వస్తుంది. టైం కూడా అన్ని కమెంట్లకి రెస్పాండ్ అయ్యే మనిషి ఎవరైనా ఉన్నారంటే, ఒకవేళ పొరపాటున ఏదైనా తప్పు కమెంట్ పెట్టారనుకోండి అది కూడా ప్రాబ్లం అవుతుంది. తెలిసి తెలియక ఏదైనా తప్పు కమెంట్స్ ఎవరైనా పెట్టినారనుకోండి అది కూడా కష్టం అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్కోసారిగా కమెంట్స్ అన్నిటికీ రెస్పాండ్ అవ్వట్లేదు. కానీ బట్ ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ ప్రయత్నం కూడా చేస్తాం మేము అతి త్వరలోనే. కొంత ఎక్స్పాన్షన్స్లో ఉన్నాం కాబట్టి సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఛానల్ నుంచి ఒక మీకు రెగ్యులర్గా మీకు టచ్లో ఉండే విధంగా ఒక ప్రయత్నం కూడా స్టార్ట్ చేశాం. అండ్ మీరు కమెంట్స్ పెట్టడం మాత్రం ఆపకండి, మేము రెస్పాండ్ అవ్వట్లేదండి ప్లీజ్. సార్ ఇక ఈ వారం ఎపిసోడ్లోకి వెళ్దాం సార్. నెక్స్ట్ వీక్ మనం ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఎట్లాగో ఆ రోజు మనం చాలా విషయాలు మాట్లాడాలి నేషనల్ రౌండప్ గురించి, ఈ ప్రస్థానం గురించి చాలా అంశాలు మనం ప్రేక్షకులతో పంచుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీక్ ఆ ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్లోకి వెళ్దాం సార్. ఫస్ట్ తెలంగాణ లోన్ వేవర్ గురించి మనం మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు చాలా కీలకం. యాక్చువల్లీ 6 గ్యారంటీల గురించే వాటినే ఎక్కువ ప్రొజెక్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ తన ప్రచారంలో కానివ్వండి, అనేక రకాలుగా. వాళ్ళకు తెలిసిందల్లా ఒకటే ఏంటంటే 6 గ్యారంటీలు తీసుకెళ్లారు. సో ఇప్పుడు 6 గ్యారంటీల పరిస్థితి ఏంటి అని మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. సో ఒక మహిళలకు బస్సు ఉచితంగా ఇవ్వడం అనేది ఆల్రెడీ అమలులోకి వచ్చేసింది. బట్ ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి ఆల్రెడీ ప్రక్రియ మొదలు పెట్టినట్టుగా కనబడుతోంది. రుణమాఫీ చేయాలనే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకున్నారనే ఒక వార్త. సో దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు? యాక్చువల్లీ రుణమాఫీ అనేది నాకు తెలిసి 15 ఏళ్లకెళ్ళి ఇది చర్చ నడుస్తూనే ఉంది. ప్రతి ప్రభుత్వం రుణమాఫీ గురించి మాట్లాడు. రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి వింటున్నా. అది రాజశేఖర రెడ్డి గారు ఇది ఫస్ట్ మొదలైంది. జనార్దన్ పూజారి అని చెప్పి ఒక కాంగ్రెస్ లీడర్ ఉండే కర్ణాటకలో. కర్ణాటకనా? తెలుగు రాష్ట్రాల్లో అదే ఈ వేవర్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన మొదలు పెట్టాడు. ఐ థింక్ నేను కాలేజ్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఆ టైంలో, సమ్ 30-40 years ago ఆయన లోన్ వేవర్ మొదలు పెట్టాడు. ఇదే ఎలక్షన్ గెలవడానికి వచ్చి లోన్ వేవర్. కానీ ఆయన ఫార్మర్స్ కన్నా మించి ఈవెన్ కొంచెం ఇండస్ట్రియలిస్ట్ కూడా వేవ్ చేశాడు లోన్లు, అది కూడా చేశాడు. జనార్దన్ పూజారి అంటే మీకు గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. ఆయన బహుశా ఇప్పుడు లేరు కూడా ఆయన. సో బట్ పాయింట్ ఇస్, మీరు రుణమాఫీ ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ అది మనం భరోసా ఇదంతా పక్కన పెడదాం, మిగతా గ్యారంటీలన్నీ పక్కన పెడదాం. మీరు 200 యూనిట్ ఎలక్ట్రిసిటీ ఇస్తారన్నారు. బస్సు కూడా మీరు చెప్పారు. ఇప్పుడు వీళ్ళు బస్సు ఇచ్చారని చెప్పారు, కానీ బస్సు ఉన్న టికెట్లు 0 టికెట్లు వీళ్ళ 0 ప్రింట్అవుట్ తీస్తున్నారు, 0 వాల్యూ టికెట్స్. ఆ 0 వాల్యూ టికెట్స్కి ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఇంటికి అల్వాల్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ పోవాలంటే 15-20 రూపాయలు నార్మల్ బస్సులో. మిగతా బస్సులో డిస్ట్రిక్ట్ బస్సులో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎల్లో బోర్డు బస్సులో ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ ఎంత అమౌంట్ ఎవ్రీ మంత్ మీరు ఆర్టీసీకి డబ్బులు పోయినాయి, వాళ్ళ చేతి నుంచి పోయిందని మీకు క్యాల్కులేషన్ ఉందా? వీళ్ళేమంటారు, మేము ఆర్టీసీకి 500 కోట్లు 900 కోట్లు ఇస్తాం. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ దట్ క్యాల్కులేషన్? ఎంతమంది మహిళలు ట్రావెల్ చేశారు, ఏ డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, మీద డేటా ఉంది. యూ హ్యావ్ జనరేటింగ్ టికెట్స్. ఆ బ్యాక్ ఎండ్ నుంచి మీకు ఈజీగా డేటా గుంచుకోవచ్చు. మీరు అంతా ఎలక్ట్రానికే కదా, వాళ్ళ చేతిలో ఉన్న ఎలక్ట్రానిక్ ఫార్మాట్ నుంచి తీస్తున్నారు వాళ్ళు ఇదంతా. ఇదే ప్రాబ్లం. ఇప్పుడు కేసీఆర్ గారి నుంచి మాట్లాడుతున్నారు వీరు. కేసీఆర్ గారు ఎలక్ట్రిసిటీ బోర్డుకి డబ్బులు ఇవ్వలేదు, దానికోసం ఎలక్ట్రిసిటీ బోర్డు మొత్తం దివాలా అయిపోయారు. సివిల్ సప్లైస్కి ఇవ్వలేదు. సివిల్ సప్లై మీరు కూడా అదే చేస్తున్నారు కదా. మీరు సబ్సిడీ ఇస్తే ఇవ్వండి, ఎవరు వద్దంటలేదు, కానీ సబ్సిడీ ఈజ్ నాట్ ఫర్ క్రియేటింగ్ వాల్యూ. సో ఎప్పుడు ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు సాయి గారు, మన అందరికి తెలుసు, మన లోన్ ఎందుకు తీసుకుంటాం? 2-3 రీజన్స్ ఉంటుంది. ఒకటి ఇల్లు, క్యాపిటల్ అసెట్, కారు,
డిప్రిషియేటెడ్ క్యాపిటల్ అసెట్, ఎందుకంటే కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని డిప్రిషియేట్ కూడా చేయొచ్చు, జీరో వాల్యూకి వచ్చేస్తుంది అది. మూడోది పర్సనల్ ఇష్యూస్, అది హెల్త్ ఉండొచ్చు, పెళ్లి ఉండొచ్చు, లేకుంటే ఏదైనా ఎమర్జెన్సీ కోసం పర్సనల్ లోన్ తీసుకుంటాం. ఇది మూడిట్లో క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేసేది ఒకటే ఫస్ట్. సెకండ్ వన్ ఓకే కార్ అమ్మొచ్చు, రేపు కొంచెం డబ్బులు వచ్చేస్తుంది కార్ అమ్మేస్తే అని చెప్పి అదొకటి ఉంటుంది. కానీ తెలంగాణ ఒకటే కాదు, ఈవెన్ కర్ణాటకలో చూస్తున్నాం మనం, మీరు అసెట్ క్రియేట్ చేయట్లేదు. ఆర్బీఐ అదే చెప్తున్నారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే యు ఆర్ నాట్ క్రియేటింగ్ క్యాపిటల్ అసెట్స్. మీరు ఒక బ్రిడ్జ్ కట్టారనుకోండి, ఇట్స్ అ క్యాపిటల్ అసెట్. మీరు టోల్ తీసుకోకపోతే కూడా అది క్యాపిటల్ అసెట్. ఎందుకంటే దానిపైనుంచి వెళ్తున్న వెహికల్స్కి, అక్కడ ట్రావెల్ చేస్తున్న వాళ్ళ వెహికల్ టైర్లకి, అక్కడున్న ఫ్యూయల్ కన్జంప్షన్కి అన్నిటికీ ఎక్స్ట్రా రెవెన్యూ వస్తుంది. పెట్రోల్ బంక్ కానివ్వండి, టైర్ కంపెనీలు కానీ, మిగతా ఎవరికైనా. సో మీరు మంచి హైవే ఇస్తే టోల్ తీసుకుంటారు. టోల్ ఎందుకు తీసుకుంటారు అంటే కట్టినోడు ఎంత డబ్బులు పెట్టిండో అది రికవర్ చేయడానికి చేస్తారు, దాని తర్వాత మెయింటెనెన్స్ కోసం చేస్తారు. కానీ ఇక్కడ మీరు స్కూల్ కడితే ఎస్ ఇట్స్ అ క్యాపిటల్ అసెట్. మనం అనుకుంటా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో ఏం క్యాపిటల్ అసెట్ వస్తుందని. కాదు, యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ద చిల్డ్రన్. అంటే పిల్లలు మంచిగా వచ్చి అక్కడ చదువుకుంటారు, వాళ్ళు పెద్దోళ్ళు అయ్యి మంచి వెళ్తాగానే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది. సో ఇట్స్ అ క్యాపిటల్ అసెట్ క్రియేషన్. హాస్పిటల్స్ సంథింగ్ వెరీ సిమిలర్. సో మా అల్వాల్ దగ్గర ఒక పెద్ద హాస్పిటల్ కడుతున్నారు, టిమ్స్, గవర్నమెంట్. చాలా మంచిది, బికాజ్ ఎంటైర్ సిద్దిపేట్, కరీంనగర్, మన రామగుండం నుంచి వచ్చే క్రౌడ్ కూడా అక్కడికి వస్తారు. గాంధీకి రారు వాళ్ళు, ఇంకా అది రెడీ అయినాక ఇంకో ఐ థింక్ బహుశా ఇంకో సంవత్సరం తీసుకుంటుంది అది. ఓకే, క్యాపిటల్ అసెట్స్ క్రియేట్ చేయండి. మీరు గ్యారంటీలు ఇవ్వండి, ఎంత గ్యారంటీలు కావండి. కానీ ఇప్పుడు ఏమవుతుందండి, ఒక్క లోన్ వేవర్ గురించి మనం మాట్లాడదాం సాగర్. మీరు అదే స్టార్ట్ చేశారు కదా టాపిక్. కరెక్ట్. 35,000 కోట్లు కావాలి ఇప్పుడు. నేను మొన్న చదివాను, అండ్ ఐ థింక్ దట్స్ అన్ అండర్ స్టేట్మెంట్. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు సెకండ్ థాట్స్ వస్తుంది. జూలైలో నేను అనౌన్స్ చేస్తాను అంటున్నాను. అనౌన్స్ చేయడం మంచిదే, కానీ మీరు బ్యాంకులకి డబ్బులు కట్టాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, రైతులు 2 లక్షలు తీసుకున్నాం అనుకుంటున్నారు. కొంతమంది 5, కొంతమంది 4, కొంతమంది 10, కొంతమంది 7, ఇట్లా డిఫరెంట్ లోన్ సెగ్మెంట్స్ ఉన్నారు. కానీ మీరు వేవర్ ఇస్తున్నది ఓన్లీ అప్ టు 2 lakhs. అది మీరు ఎవరు కట్టాలి? యూ హ్యావ్ టు పే ద బ్యాంక్స్. నేషనలైజ్ బ్యాంక్స్ ఉండొచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండొచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మీరు కట్టకపోతే ఆల్రెడీ ఈ ఫార్మర్స్, రైతులందరూ సిబిల్లో ఉన్నారు. సిబిల్ రిపోర్ట్లు వచ్చేసారు వాళ్ళు కట్టకుండా. కట్టేటోడు కూడా కట్టట్లేదు ఇప్పుడు. సో నౌ దే ఆర్ లుకింగ్ అట్ మహారాష్ట్ర మోడల్ అంటున్నారు. అక్కడ ఏం చేస్తారు, ఇన్సెంటివ్ ఇచ్చారు, కట్టినోడికి ఇన్సెంటివ్ ఇచ్చారు. ఓకే, సీడ్ సబ్సిడీ ఉండొచ్చు, లేకుంటే మిగతా సబ్సిడీలు ఉండొచ్చు. సబ్సిడీ ఇచ్చారు, మీరు లోన్ కరెక్ట్గా కట్టారు, మీకు వేవర్ అక్కర్లేదు అన్నారు మీరు. కరెక్ట్, ఓకే. కానీ మీకు కట్టిన దానికి మీకు రివార్డ్ ఇస్తుంది. ఎందుకంటే మన దగ్గర మనం చూస్తుంటాం, ట్రాఫిక్ పోలీస్ ఫైన్ నాకైతే 1-2 సార్లు వచ్చినాయి ఇప్పుడు దాకా, అంతే. అది రాగానే నేను కట్టేస్తాను ఆన్లైన్, అదే రోజు కట్టేస్తాను. ఏదో రెడ్ సిగ్నల్ తెలియకుండా జరిగింది, అది కూడా ఒక్కసారి జరిగింది అది. అప్పుడు ఇమీడియట్ అయిపోయి. కానీ 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత ఇదే ట్రాఫిక్ పోలీస్ ఒక డిస్కౌంట్ స్కీమ్ పెడతారు. ఎవడోడు కట్టలేదు వాడికి 50% ఫ్రీ వేవర్. అప్పుడు ఈ కట్నోడు అనుకుంటాడు నాకేం పిచ్చి పట్టింది అది డబ్బులు ఇవ్వడానికి. సేమ్ విత్ ప్రాపర్టీ ట్యాక్స్. ప్రాపర్టీ ట్యాక్స్ మీకు కరెక్ట్గా కూడా మీరు ఈవెన్ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు మీ దగ్గర 3 నెలలు అయితే. కానీ దెన్ ఆఫ్టర్ 2 years ప్రాపర్టీ ట్యాక్స్ మీద ఒక పెద్ద బొనాన్సా వేవర్. అంటే మీరు ఎవరెవరు కరెక్ట్గా డబ్బులు కడుతున్నారో వాడిని పెనలైజ్ చేస్తున్నారు. సెకండ్, కరెక్ట్, ఈ బ్యాంక్ నుంచి వచ్చే డబ్బులు కట్టకండి అని చెప్తున్నట్టు ఇది నిజానికి. బ్యాంక్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది సాయి గారు? బ్యాంక్ ఏదో అసెట్ క్రియేట్ చేసి పెట్టుకోలేదు. బ్యాంక్ డిపాజిట్ తీసుకుంటారు వాళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి. డిపాజిట్ తీసుకు వాళ్ళకి 4% మ్యాక్సిమం, 4-5% మ్యాక్సిమం ఇస్తారు. ఎఫ్డి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఏం చేస్తారు, ఈ డబ్బులు తీసుకొని వాళ్ళు 10-11%కి లోన్లు ఇస్తారు. అండ్ దట్ గ్యాప్ ఏది 7%, 6% వాళ్ళ ప్రాఫిట్. దాంట్లో ఫైనలీ బ్యాంక్ వచ్చేది 2-3% వస్తుంది. దీంట్లో శాలరీ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళు క్యాపిటల్ అసెట్, వాళ్ళు బిల్డింగ్స్ మెయింటైన్ చేసుకోవాలి, మిగతా ఓవర్ హెడ్స్ మెయింటైన్ చేసుకోవాలి. వాళ్ళకి ఫైనలీ, ఎందుకంటే బ్యాంక్ జాబ్ ఇది, తీసుకుంటారు, లెండ్ చేస్తారు. ఇప్పుడు ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అంటున్నారు వీళ్ళు. ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ అన్ని బ్యాంక్స్కి ఉన్నాయి, అన్ని బ్యాంక్స్ ఇవ్వాల్సింది. అదేంటంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, వీళ్ళందరికీ లోన్ అంటే ఇప్పుడు ఎట్లయిపోయింది మన దగ్గర అంటే, మన పొలిటీషియన్స్ తయారు చేశారు వీళ్ళని. లోన్ అంటే మీరు కట్టకండి. ముందు హౌసింగ్ లోన్లో ముందు ఇట్లానే ఉండే, కానీ దాని తర్వాత సర్ఫేస్ యాక్ట్ తీసుకొచ్చారు. దాంట్లో ఏది మీరు కట్టకపోతే 3 నెలలు 6 నెలల లోపల మీ ప్రాపర్టీ ఒక ఇట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ ఎన్పిఏ, నాన్ పర్ఫార్మింగ్ అసెట్. దాని తర్వాత మీకు నోటీస్ వస్తుంది, మీకు కడతారా లేదా అని చెప్పేసి. లాస్టే కట్టకపోతే మీ బిల్డింగ్ తీసుకొని ఆప్షన్ చేసేస్తారు వాళ్ళు. దానికోసం చూడండి డిఫాల్ట్స్ తగ్గిపోయింది హౌసింగ్ లోన్లో. అదే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో ప్రాబ్లం వస్తే కోవిడ్ టైంలో నిర్మలా సీతారామన్ గారు కొంచెం వేవర్ ఇచ్చారు, అందరు బిజినెస్ డౌన్ అయిపోయిందని చెప్పేసి. కానీ దట్ ఈస్ ద సెక్టర్ విచ్ రిక్వైర్స్ మ్యాక్సిమం హెల్ప్. ఎందుకంటే ఒక్క స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మినిమం ఒక 20 నుంచి 50 నుంచి 100 నుంచి 200 మంది పనిచేస్తారు. మీరు వాళ్ళకు ఒక వేవర్ ఇవ్వకుండా ఈవెన్ డెఫర్మెంట్ ఆఫ్ లోన్ ఇస్తే ఈ ఎంప్లాయీస్ జాబ్ సేఫ్ అయిపోతుంది. లేకుంటే వాడు కంపెనీ పనిచేసి వాడు వెళ్ళిపోతాడు, వాడిదేం పోయింది. వాడు అంటాడు చేతులు అయిపోయింది, నా దగ్గర ప్యాంట్ షర్ట్ ఉంది వాళ్ళు తీసుకెళ్ళమంటాడు. అక్కడ 2 టేబుల్ చైర్లు పడింది, అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర తెలుసు.
మన దగ్గర ఉన్న కొన్ని పెద్ద పెద్ద పబ్లికేషన్స్ వాళ్ళే లోన్లు 8,000 కోట్లు లోన్ తీసుకొని పే చేయలేదు. మీడియా ఇస్ ఆల్సో ఎట్ ఫాల్ట్. మనం పేర్లు తీసుకోకూడదు, కానీ డెఫినెట్లీ దిస్ వేవర్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తారా సాయి గారు చెప్పండి? ఇయర్ వేవర్ ఇచ్చారా? నెక్స్ట్ ఇయర్ ఇవ్వరా? ఇదే ఎలక్షన్ అప్పుడు ప్రామిస్ చేశారు. సెకండ్ ఇయర్ లోన్ మళ్ళీ తీసుకుంటాడు కదా ఇదే రైతు మళ్ళీ డిఫాల్ట్ చేస్తాడు కదా, అప్పుడు మళ్ళీ ఇంకో వేవర్ ఇస్తారా? 35,000 కోట్ల కోసం రేవంత్ రెడ్డికి మన చదివిన దాని రిపోర్ట్ ప్రకారం, ఈవెన్ ఎకనామిక్ టైమ్స్లో, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇక్కడున్న గవర్నమెంట్ బిల్డింగ్స్ని షూరిటీగా పెడుతున్నారంట. అంటే సెక్రటేరియట్ కేరళలో జరిగింది. కేరళలో సెక్రటేరియట్, బస్ స్టాండ్లు అన్నీ గవర్నమెంట్ తీసుకెళ్ళిపోయారు ఎవరో కుదువ పెట్టి. అప్పుడు మన పియర్లెస్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉండే, ఒక టైం పియర్లెస్ ఉండేది బ్యాంక్ కాదు వాళ్ళు, దేవర్ ఎన్బిఎఫ్సి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు కంగాలైపోయారు. గవర్నమెంట్ దగ్గర వాళ్ళ బిల్డింగ్స్ కాగితాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ఎవరికో అమ్ముకున్నాడు అంత కాగితాలన్నీ. ఇప్పుడు ఆలోచించండి, ఆ సెక్రటేరియట్ వాళ్ళ చేతిలో లేదు. ఇప్పుడు మన దగ్గర కూడా రేపు పిలిచి రేవంత్ రెడ్డి అంటే ఎంత మంచి బిల్డింగ్ ఉంది చూడండి, కేసీఆర్ గారు కట్టారు, ఎంత బాగుంది, దీని విలువ ఎంత, హుస్సేన్ సాగర్ లేక్ పక్కన దీనికి మీరు ఒక 30,000 కోట్లు విలువ దీంది, నాకు ఒక 10,000 కోట్లు లోన్ ఇవ్వండి దీని మీద. దట్ స్టాండ్స్ అస్ అ షూరిటీ. రేపు బ్యాంక్ డిఫాల్ట్ అయితే బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు సెక్రటేరియట్, లేకుంటే రెంట్కి ఇచ్చుకుంటారు ఏదో బ్యాంక్ మీద. అదే సేమ్ థింగ్ రేపు హుస్సేన్ సాగర్ లేక్ కూడా మీరు పెట్టేస్తారా? దెన్ దట్ ఆల్సో ఇస్ అ షూరిటీ అని. దేనికి చేస్తున్నారు? రైతులకి ఇవ్వాల్సింది ఎక్కడ? రైతులు, చిన్న రైతులు, ల్యాండ్ హోల్డింగ్ చాలా తగ్గి వస్తుంది. ఇప్పుడు 1 ఏకర్ 2 ఏకర్ల వాళ్ళే మ్యాక్స్ ఉన్నారు. కానీ మీరు 5 ఏకర్ల కన్నా ఎక్కువ మోదీ గారు ఇవ్వట్లేదు. మోదీ గారు స్కీమ్లో చూడండి 6,000 రూపాయలు ఇస్తారు కదా ఆయన, మోదీ గారు దాంట్లో ఇవ్వట్లేదు. మోర్ దెన్ 5 ఏకర్స్ ఎవరికి ఇవ్వట్లేదు, ఇవ్వకూడదు. ఎందుకంటే దెన్ యూఆర్ నా ఇదే ఏమైందంటే టెనెంట్ ఫార్మర్ ఉంటాడు, వాడు ఒరిజినల్ వాడు 100 ఏకర్లు పెట్టుకొని యూఎస్లో కూర్చొని ఉంటాడు. ఏమనంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అంటారు ఇక్కడ వాళ్ళు. అరే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 10 నిమిషాలు మీరు బ్రేక్ చేయొచ్చు, 10 మంది పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటే అయిపోతుంది, అన్ని బేనామీలు. ఇది జరుగుతుంది. ఇది ఎక్కడ ఆగదు సాయి గారు, ఇది ప్రాబ్లం. దిస్ ఇస్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. యాక్చువల్లీ మీరు చెప్తున్నట్టుగా ఫ్రీ బీస్ అనేది ఇప్పుడు పెద్ద సమస్య ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడాలి. కర్ణాటకలో ఇప్పుడు నేను ఇందాక చదువుతున్నాను, యాక్చువల్లీ కర్ణాటక గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు మానిటైజ్ అట్లీస్ట్ 25,000 acres of land near Bengaluru to raise resources and sustain spending that has. వీళ్ళిద్దరు అదే కదా, కాంగ్రెసే కదా అక్కడ, కాంగ్రెస్ సేమ్ వర్డ్ మానిటైజ్ ని. అండ్ ఈవెన్ అక్కడ పెట్రోల్ ప్రైజెస్, ఈవెన్ ఎలక్ట్రిసిటీ చార్జెస్, వాటర్ అన్నింటికి రేట్లు పెరిగిపోయినాయి. ఫ్రీ బీస్ మాత్రం ఇవ్వాల్సిన పరిస్థితి. వాళ్ళే కదా ఓట్ చేశారు, లెట్ దెమ్ సఫర్. కానీ సఫర్ ఎవరు చేస్తున్నారు? ట్యాక్స్ పేయర్స్. రెగ్యులర్గా డబ్బులు ఇచ్చి డబ్బులు కడుతున్న మీలాంటి అలాంటి వాళ్ళు ట్యాక్స్ పేయర్స్, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి అవుతుంది ఇది. ఫ్రీ బీస్ ఎవరికి ఇస్తున్నాడు? ఎవడెవడు డిఫాల్ట్ చేస్తున్నాడు వాడికి ఫ్రీ బీలు ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ఓట్లు వేస్తాడు, చదువుకున్నోడు 7. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడా చూసాం మనం, ఆల్ ఓవర్ ఇండియా చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం బీజేపీ హెస్ పర్ఫార్మ్ వెరీ వెల్ ఇన్ అర్బన్ సెంటర్స్. రూరల్ దే ఫెయిల్డ్. అంటే నేను ఐమ్ నాట్ సెయింగ్ రూరల్ పీపుల్ ఆర్ బ్యాడ్, కానీ ఈ ఫ్రీబీ కల్చర్ జయలలిత నుంచి మొదలైంది, దానికన్నా ముందే మొదలైంది ఇది. ఈ ఫ్రీబీ కల్చర్ ముందు మినిస్టర్లు ఉంటుండే, వాళ్ళు ఒక రైల్వే ట్రాక్, నా కాన్స్టిట్యున్సీ లోపల నుంచి ఒక రైల్వే ట్రాక్ పోవాలంటాడు వాడు. అరే అక్కడ రైల్వే స్టేషన్ పెట్టలేమని నాకు అదని తెలియదు, ఒక ట్రాక్ పెట్టండి నాకు ఓట్లు వస్తాయి. మమతా బెనర్జీ కానివ్వండి, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, వీళ్ళందరూ చేసే పని ఇది సాయి గారు. సో ది ప్రాబ్లమ్ ఈ అక్కడ ఆగదు. కర్ణాటక గవర్నమెంట్ తను మొదలైంది, అది ఇప్పుడు ఆంధ్రాకి వచ్చింది, సారీ తెలంగాణకు వచ్చింది, ఇక్కడ నుంచి మిగతా ప్లేస్ కూడా పోతుంది. అన్లెస్ మీరు ఓట్ల కోసం ఒక్కటే ఫ్రీ బీల్ ఇచ్చుకుంటూ పోతే దేర్ విల్ కమ్ ఎ పాయింట్ ఇన్ టైం. ఈ సంవత్సరం మీకు 35,000 కోట్లు కావాలంటే ఇప్పుడు ఆర్బీఐ దగ్గర స్పెషల్ పర్మిషన్ అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు, ఇవ్వరు. అది సుప్రీంకోర్టు చెప్పారు, కేరళ గవర్నమెంట్ కేసులో చెప్పారు. ఒక పాయింట్ కూడా ఉంది సార్, ఐ మీన్ ఫ్రీబీస్ ఇచ్చినంత మాత్రం ఓట్లేస్తారంటే అది కూడా లేదు. ఇప్పుడు జగన్ మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు చూశారు కదా, ఇన్ని కోట్ల మంది లబ్ధిదారులు ఏమైపోయారు, ఇన్ని కోట్ల మంది చెల్లెమ్మలు ఏమయ్యారు, ఇన్ని కోట్ల మంది తాతలు ఏమైపోయారు, ఇన్ని కోట్ల మంది వీళ్ళు ఏమైపోయారు అని చెప్పేసి చెప్తున్నారు కదా. సో ఎవరు ఓటేయలేదు, లిటరల్లీ డబ్బులు తీసుకున్నారు, ఓటేయలేదు. అట్లా ఏం లేదు, అది కూడా లెక్క కాదు. కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా ఇది ఫ్రీ కాదు. మీరు యాక్చువల్లీ క్లియర్ చెప్పాలంటే ఏది ఫ్రీగా రాదు. ఫ్రీ అని మీరు అనుకుంటున్నది అబద్ధం. ఎవడో కడుతున్నాడు అంతే కదా, ఎందుకంటే ఎక్కడ కూడా కడుతున్నాడు, మీ దగ్గర నుంచి కూడా ఇంకో రూపంలో తీసేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ అదే చెప్పాడు కదా. రాహుల్ గాంధీ ఎలక్షన్ ఏం చెప్పారు, మేము అందరు అసెట్స్ ఎక్స్రే చేయబోతున్నాం అన్నాడు. అంటే మీ లాకర్లో ఎంత డబ్బులు ఉంది, మీరు పర్సనల్గా ఎంత ల్యాండ్ పెట్టుకున్నారు, మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయి, మీకు ఎంత సంపాదిస్తున్నది మొత్తం మేము చూసుకొని ఆ ప్రాపర్టీ నుంచి ఒక సర్టన్ పోర్షన్ పేదోళ్ళకి ఇచ్చేస్తాం. అదే కదా జరుగుతుంది ఇప్పుడు. పేదోళ్ళకి ఇచ్చేద్దామంటే ఆయన పెట్రోల్ నుంచి గుంజుకుంటున్నాడు, మీ దగ్గర నుంచి మిగతా వాటర్ సెస్ నుంచి గుంజుకుంటున్నాడు, అందు గుంజి ఎవరికో ఇస్తున్నారు. సరే పేదోళ్ళకి ఇస్తున్నారు కరెక్టే, బట్ వాళ్ళకేంటి ఇంగ్లీష్లో మళ్ళీ చెప్తుంటాను, సేయింగ్ టీచ్ అ మ్యాన్ హౌ టు ఫిష్. నేర్పియండి ఎట్లా చేపను ఎట్లా పట్టుకోవాలని. కానీ చేప ఇవ్వడం కాదు, చేప ఇవ్వాలంటే రేపు ఇంకోటి ఇంకా ఆడుతాడు. ఇంకా మీరు అది నేర్పియండి ఎట్లా చేయాలని. అది చేయరు మన వాళ్ళు.
ఆ చేసిన రోజు ఆడు ఓటు వేయడు మీకు, అది ప్రాబ్లం. ది బికమ్ స్మార్ట్ ఆర్ ఎడ్యుకేటెడ్ అయినా, ఎప్పుడు నేను చెప్తున్నట్టు ఎడ్యుకేటెడ్ ముస్లిం విల్ లీవ్ ద ఓల్డ్ సిటీ అండ్ గో టు హైటెక్ సిటీ. నాకు ఒక లెక్క చెప్పారు సార్, ఒక ఊర్లో ఒక అతను ఫ్రీ బియ్యము తీసుకుంటాడు, ఫ్రీగా వచ్చే ఏ ఉన్నాయో ఆ పథకాలన్నీ తీసుకుంటాడు, రోజు కూలీ నాలీ చేసి సంపాదించిన డబ్బులు క్వార్టర్ మందుకు పెడుతున్నాడు. సో ఇది అంటే మనము ఎక్సైజ్ ఏమో పెద్ద రెవెన్యూ గవర్నమెంట్కి, ఇదే మేజర్ సోర్స్, ఇక్కడేమో పంచుతున్నట్టుగానే ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయి కదా. వాడు నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, 1000 రూపాయలు మా కేరళలో అయితే 1500 అన్స్కిల్డ్, ఇక్కడైతే 1000 రూపాయలు అనుకుంటాను, నాకు తెలియదు ఇక్కడ ఎంత ఇస్తారని. ఈ తండాలు నిలబడతాయి, వీళ్ళందరూ వచ్చి నిలబడతారు కదా, లేబర్ తండాలు, లేబర్ అడ్డాలు అంటారు దాన్ని. అక్కడ ఉన్న వాళ్ళకి లెట్ us keep 1000 రూపీస్, 1000 రూపాయలు రోజుకి వస్తుంది అనుకోండి. వాడు ఏం చేస్తాడు, సాయంత్రం డబ్బులు తీసుకుంటాడు యూజువలీ, అది తీసుకొని ఫస్ట్ వెళ్తుంది ఎక్కడికి వెళ్తాడు, లిక్కర్ షాప్కి వెళ్తాడు. మీరు చూడండి సాయంత్రం 6 కాగానే రష్ ఎక్కువ అవుతుంది, పొద్దునుంచి ఎవడు ఉండడు, కష్టపడి పనిచేస్తున్నారు. వాడికి మీరేం ఫ్రీ బీ ఇస్తున్నారు, అరే నువ్వు కరెంటు కట్టకు, నువ్వు నీళ్ళు కట్టకు, నువ్వు ఇది రైతు అయితే మీకు ఇంత సబ్సిడీ ఇస్తున్నాం, నీకు 6000 రూపాయలు 35,000 35,000 crore పర్ ఎకర్ ఇస్తారంట రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఎక్కడ అది ఎవడు దాన్ని, అండ్ దెన్ యూఆర్ పుల్లింగ్ ఇట్ బ్యాక్. ఇదే లిక్కర్కి వచ్చి వాడు ఖర్చు పెడుతున్నాడు, వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళి అసెట్ క్రియేట్ చేయడం ఏం చూసుకుంటలేడు. అవసరార్థులు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఇస్తే ఇవ్వని. సాయి గారు మీరు యాక్చువల్లీ ఒక స్టోరీ చేయాల్సింది, పెద్ద స్టోరీ చేయాల్సింది ఇక్కడ 2 bedroom ఇల్లు గురించి. నేను ఎప్పుడో చెప్పాను దాని గురించి, మీరు ఐ థింక్ అరౌండ్ 60th or 70th ఎపిసోడ్ వెళ్ళి చూడండి. ది బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్పాను, కేసీఆర్ కట్టిన ఈ 2 bedroom ఇల్లు. ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి అంటున్నాడు ది స్కామ్, ఆ కట్టిన 2 లక్షల ఇల్లులో 50,000లో లక్ష ఇల్లు అసలు పనికే రాదు, ఇప్పుడు మొత్తం డెమాలిష్ చేయాల్సి వస్తుంది. ఎక్కడో తీసుకెళ్లి కట్టిండు, దాంట్లో నీళ్ళు లేవు, కరెంట్ లేవు, ఏం లేదని. ఇదే చెప్పాను కదా, ఎవడు హూ మేడ్ మనీ ఇన్ ద బార్గెన్, ఓకే, కాంట్రాక్టర్లు వీర మనుషులే. దిస్ ఇస్ ద ప్రాబ్లం. మన దేశంలో మనం ఒక్కడే ఆలోచిస్తాం, మనకి అండ్ ఐ బ్లేమ్ ఎవ్రీబడి, మిడిల్ క్లాస్ కానివ్వండి, అప్పర్ క్లాస్, నాకేముంది దీంట్లో, నాకేంటి చెప్పండి అది ముందు. ఎందుకంటే వాడంటారు నువ్వు దొంగ, పొలిటీషియన్ దొంగ, వాడికి జనరల్ ఒపీనియన్ అది. ఒక పొలిటీషియన్ అంటే వాడు దొంగతనం చేస్తాడు, నంబర్ 1 ఫ్రాడ్ ఫెలో అంటాడు. కానీ నాకేమిస్తారు, నాకు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తారా, నాకు సబ్సిడీ ఇస్తారా, నాకు ఇంకా ఏదైనా ఫ్రీబీ ఇస్తారా, ఇదే ఆలోచిస్తారు. రేషన్ కార్డులు తీసుకోండి, వైట్ రేషన్ కార్డు ద బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ. ఇక్కడున్న పాపులేషన్ ఆల్మోస్ట్ బిలో పావర్టీ లైన్, మొత్తం ఐ థింక్ 1 కోటి రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. ఒక ఫ్యామిలీలో 4 పెట్టుకుంటే 4 కోట్లు, తెలంగాణ పాపులేషన్ 4 కోట్లు ఉన్నాయి. అంటే ఎవ్రీ బడీ ఈజ్ బిలో పావర్టీ లైన్. కానీ మీ దగ్గర నా దగ్గర రేషన్ కార్డు లేవు, వైట్ రేషన్ కార్డు, అది రేషన్ కార్డే లేదు నా దగ్గర, ఎప్పుడు నేను యూజే చేయలేదు. బికాస్ వీ కెన్ పే ఫర్ ఇట్, దోస్ హు క్యాన్ షుడ్ పే. కానీ ఏం చేస్తున్నారు, ఆ బియ్యం తీసుకొని బయట అమ్ముకుంటున్నారు. ఇప్పుడు సన్న బియ్యం మార్కెట్లో వచ్చి ఐఎమ్ టెలింగ్ యూ దట్ విల్ బి అనదర్ బిగ్ బ్లాక్ మార్కెట్. ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్ గెలవడం మీ పర్ఫార్మెన్స్ మీద గెలవండి. ఎన్ని గవర్నమెంట్ ఉన్నారు ఈ దేశంలో పర్ఫార్మెన్స్ మీద, దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు ఎలక్షన్ ఇక్కడ రాజశేఖర రెడ్డి గారితో. ఆయన ఇదే ప్రాబ్లం ఆయనది, ఆయన అన్నాడు సబ్సిడీ అను, నేను పర్ఫార్మెన్స్ మీద మాట్లాడి నేను హైటెక్ సిటీ కట్టాను, అది చేసాను ఎలక్షన్ పోయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసుకున్నాడు, ఇప్పుడు ఆయన కూడా ఫ్రీ అంటున్నాడు. నిజానికి నేను అదే ఎప్పుడు అంటుంటాను సార్, నిజంగా ఫ్రీ బీస్కి వ్యతిరేకంగా ఉన్న టైంలో చంద్రబాబు గారి గవర్నెన్స్ కానివ్వండి, ఆ ఆలోచనలు కానివ్వండి, వండర్ఫుల్. నిజానికి ఐ విష్ మళ్ళీ ఆ రోజులకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. హైటెక్ సిటీ అనగానే మేము ఏమనుకుంటాం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు జీతం, అక్కడ పనిచేస్తున్న హౌస్ కీపర్స్, క్యాంటీన్ వాళ్ళు, ఎంతమంది, ఎయిర్ కండిషనర్, చాలా మంది, ట్రాన్స్పోర్ట్, ఎంతమందికి ఉద్యోగం వస్తుంది అనుకోండి. కరెక్ట్, అది మనం చూడట్లేదు. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ క్రియేటింగ్ హైటెక్ సిటీ, మీరు అది మెసేజ్ డెలివరీలో తప్పుపోయింది. అది అవును, మేము ఇంతమందికి ఉద్యోగం ఇచ్చాము, అవును, ఎంతమందికి అన్స్కిల్డ్ లేబరర్స్కి ఉద్యోగం ఇచ్చాము మేము, అది చెప్పట్లేదు ఎవరు. సో ఐ థింక్ దట్ ఈస్ వేర్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఇస్ కమింగ్, సాయి గారు. కానీ మన దేశం ఇట్లా పోతే కేరళ పరిస్థితికి వచ్చేస్తాం మనం. కేరళ ఇస్ బ్యాంక్రప్ట్, డబ్బులు లేవు, జీతం ఇవ్వడానికి డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పెన్షన్లు ఇచ్చి 6 నెలలు అయ్యాయి, అది కూడా యూనియన్ గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్లు తీసుకొని ఖర్చు చేసేస్తున్నారు ఇంకో దేనికి. సో ఈ పరిస్థితికి వచ్చి ఏ గవర్నమెంట్ అయినా కానివ్వండి, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుంటే 6 నెలల్లో దివాలా అయిపోతారు కంప్లీట్గా. ఓకే, రైట్ సార్. ఇంకా ఇదే టైంలో రైల్వే యాక్సిడెంట్స్ గురించి కూడా మనం మాట్లాడాలి. ఈ మధ్యకాలంలో రైల్వే యాక్సిడెంట్లు కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మొన్న జరిగిన కంచన్జంగా ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ చాలా సీరియస్ అయ్యింది ఒక రకంగా చెప్పాలంటే. ఈ రైల్వే యాక్సిడెంట్స్ గురించి ఒకసారి మీ విశ్లేషణ వినాలని ఉంది నాకు. అండ్ మనం ఈవెన్ కవచ్
స్టార్ట్ చేసిన రోజు మనం వెళ్ళాము. ఇవాళ ఆర్టికల్ వచ్చింది దాని గురించి. అవును, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ద సేమ్ రూట్ విచ్ వి ట్రావెల్ దట్ డే, తాండూర్ రూట్, వికారాబాద్ రూట్ గురించి ఫస్ట్ టైం అక్కడ అది ప్రయోగాత్మకంగా చేశారు, దాన్ని సక్సెస్ఫుల్ గా చేశారు. బట్ కవచ్ అన్ని ప్లేస్లో లేదు అని అంటున్నారు. అన్ని ట్రైన్స్ కి కూడా కవచ్ ని పెట్టలేదు, అన్ని రూట్స్ లో కూడా లేదు అది. సో ఇప్పుడు ఒకసారి ఈ రైల్వే యాక్సిడెంట్స్ జరుగుతున్న విధానం గురించి అండ్ అశ్విని వైష్ణవ్ ఫెయిల్యూర్ అనాలా, అశ్విని వైష్ణవ్ని రిజైన్ చేయాలి అని చెప్పేసి ఒకవైపు విమర్శలు కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఆరోపణలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరేం చెప్తారు? లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు మాక్సిమం నెంబర్ ఆఫ్ రైల్వే యాక్సిడెంట్ జరిగిందంటే నా నంబర్స్ నా దగ్గర ఇక్కడ ఉంది. అది ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ 10 to 15 to 20 times ఆఫ్ వాట్ ఇట్స్ హ్యాపెనింగ్ నౌ. మమతా బెనర్జీ ఉన్న టైంలో కూడా లాలూ స్టేట్మెంట్ ఇచ్చాడు, నా టైంలో ఒక యాక్సిడెంట్ కూడా జరగలేదని. కానీ మన అందరికి తెలుసు మ్యాక్సిమం యాక్సిడెంట్స్ హ్యాపెండ్ అట్ దట్ టైం, ఎందుకంటే టెక్నాలజీ చాలా ప్రిమిటివ్ ఉండే. ఓల్డ్ సిస్టంలో మీకు గుర్తుంది సాయి గారు, ఇంకా కొన్ని ప్లేస్లో ఉండే అనుకుంటా మాన్యువల్ సిగ్నలింగ్. నేను మీకు ఐ కమ్ ఫ్రమ్ ఎ రైల్వే మ్యాన్స్ ఫ్యామిలీ, మా ఫాదర్ ద రైల్వే ఇంజనీర్ ఉన్నారు ఆయన. ఇక్కడ సికింద్రాబాద్ సౌతర్న్ రైల్వేలు ఉండే. ఈ పాస్ట్ అవే ఇన్ 2001 రిటైర్ అయిన తర్వాత. మా డాడీ కూర్చొని చెప్తుండే ఆటోమేటిక్ సిగ్నలింగ్ ఏంటి, బ్లాక్ సెక్షన్ ఏంటి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం యాక్సిడెంట్స్ టెక్నికలీ కెనాట్ హ్యాపెన్ సాయి గారు. ఇప్పుడు మనం ఎప్పుడు ఆలోచిస్తాం, ట్రైన్లో కూర్చున్నప్పుడు సడన్గా మన ట్రైన్ని ఒక మిడిల్ ట్రాక్లో కాకుండా ఒక ప్లాట్ఫామ్ వైపు తీసుకెళ్ళి ఆపేస్తారు. సడన్గా మనం చూస్తాం గుడ్స్ ట్రైన్, ఇంకొక ఫాస్ట్ ట్రైన్ మిడిల్ ట్రాక్ నుంచి వెళ్తుంది. బ్లాక్ సెక్షన్ అంటారు దీన్ని. అంటే దే ఆర్ బ్లాకింగ్ ద సెక్షన్ ఇన్ 2 places, ఇన్ అండ్ అవుట్. ఈ ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ జరగకూడదు, నడిమిట్లో ఉన్న ట్రాక్ ఫ్రీ ఉండాలి. కానీ జరుగుతుంది ఏంటంటే, ఒకటి టెక్నాలజీ ఫెయిలియర్. అది ఎందుకు జరుగుతుందంటే చాలా మటుకు చెప్పట్లేదు. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ దొంగతనం నడుస్తుంది. పెద్ద కాపర్ వైర్స్ కొట్టేస్తారు దొంగలు. అది తర్వాత తెలుస్తుంది వీళ్ళకి, గంట ఒక 5-6 గంటల తర్వాత తెలుస్తుంది ఎందుకు పని చేయట్లేదు. అక్కడ వెళ్ళి చూస్తే మొత్తం ఒక 200 మీటర్లు కాపర్ వైర్లు ఉండవు, ఆప్టికల్ ఫైబర్ కొట్టేస్తారు దొంగలు. సో దాంతో సిగ్నల్ ఫెయిల్ అవుతుంది. అదొకటి. ఇంకోటి వర్షంలో కూడా కావచ్చు, సమ్మర్లో కూడా కావచ్చు. ఇప్పుడు మీరు కవచ్ గురించి అడిగారు. కవచ్ ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ విన్ వెరీ సక్సెస్ఫుల్ ఇక్కడ. ఎందుకంటే ఈ బాలసోర్ యాక్సిడెంట్ తర్వాత కవచ్ యాక్సిడెంట్ ప్రివెంట్ చేస్తా అని అడిగారు. సో కవచ్ అంటే ఏంటి? రైల్వే స్టాండర్డ్ డిజైన్ ఆర్గనైజేషన్ ప్రివెంట్ చేసిన ఒక షీల్డ్. ట్రైన్స్ అంటే హెడ్ టు హెడ్ వచ్చి కొట్టకూడదు ట్రైన్స్ అనేది. ఈ ప్రివెన్షన్ సిస్టమ్కి, ఎందుకంటే దీనికి ఎర్రర్ 1 in 1000 10,000 ఇయర్స్లో జరుగుతుందంట. అంత సో వెల్ డెవలప్డ్ ఇట్ ఇస్. కానీ 1 కిలోమీటర్కి కవచ్ సిస్టమ్ ఆపరేట్ చేయాలంటే 50 లక్షలు. బికాస్ సో వరల్డ్ వైడ్ ఇప్పుడు ఇండియాలో 50 lakhs 1 kilometer మీరు ఆప్టికల్ ఫైబర్ మీరు చూసుంటారు. ఆ రోజు మన నేషనలిస్ట్ ఆఫ్ దాంట్లో ఉంటుంది, నా ఫేస్బుక్లో కూడా వేసాను నేను. వాళ్ళు ఎలక్ట్రానిక్ సిస్టమ్ పెట్టుకుంటే పోయారు. మన కంట్రీలో అది కూడా కొట్టేస్తారు, దొంగతనం చేస్తారు మన వాళ్ళు, కొట్టేస్తారు వచ్చి. వాళ్ళకి పనికి రాదు. నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, పాత రైల్వే సిస్టంలో బల్బులు ఉంటుండే సాయి గారు. కొంతమంది ఏం చేస్తారు, బల్బులు తీసేసుకుంటారు రైల్వే కోచ్ నుంచి. పాత ఇప్పుడు ఆ బల్బులు ఇప్పుడు అన్ని ట్యూబ్లైట్ వచ్చినాయి, తీసుకెళ్ళి ఇంట్లో పెడతారు. ఇంట్లో పెట్టగానే పేలిపోతుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు, దట్ ఇస్ వోల్టేజ్ ఇస్ సంథింగ్ ఎల్స్. మీరు ఇంట్లో పెట్టేది అది 12 voltsలోనో 22 volts 24లో పనిచేస్తే ఇంట్లో 240 ఉంది. ఇట్ విల్ బ్లాస్ట్ ఆఫ్. ఇది ప్రాబ్లం. సో మా ఫ్రమ్ రైల్వే మెన్స్ పర్స్పెక్టివ్ ఇదే చెప్తాను. ఎందుకంటే కవచ్ వర్క్ చేస్తుంది కూడా ఈ హై రేడియో ఫ్రీక్వెన్సీ మీద వర్క్ చేస్తుంది. మన ప్రేక్షకులు కూడా మనం యాక్చువల్లీ ఒక రైల్వే, నేను మా ఫ్రెండ్ ఉన్నారు సురేంద్రనాథ్ బొప్పరాజు, ఇంకెవరు అక్కర్లేదు మీకు, మన పుస్తకాలు రాసిన ఆయన, టెంప్లెక్సిటీ. హీఈస్ డెవలపింగ్, హిస్ కంపెనీ ఈస్ డెవలప్డ్ యాక్చువల్లీ కవచ్ సిస్టమ్. ఎందుకంటే 4-5 కంపెనీలు చేస్తున్నారు. దాంట్లో 2 హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఎవరు హెచ్బిఎల్ సిస్టమ్స్ అని కంపెనీ ఉంది అక్కడ, మన షామీర్పేట్ వైపు, హైదరాబాద్ బ్యాటరీస్ లిమిటెడ్ వాళ్ళ పేరు ఉండే ముందు హెచ్బిఎల్. అది కాకుండా మన మేధా సర్వో డ్రైవ్స్ వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం టిల్ డేట్ ఇది ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది అందరికి తెలుసు. సిగ్నల్ ఫెయిల్ అయింది. సిగ్నల్ ఫెయిల్ అయితే ఏం చేస్తారంటే వీళ్ళు పేపర్ బేస్డ్ సిస్టమ్ ఇస్తారు. మీరు పాత రైల్వే ట్రాక్స్ చూస్తుంటారు, ఒక మనిషి ఒక సర్క్యులర్ కేన్ షేప్డ్ ఆబ్జెక్ట్ పెట్టి ఇట్లా నిలబడతారు ట్రైన్ దగ్గర. ఇంజిన్ డ్రైవర్ పోగానే ఇట్లా చేతిలో తీసుకుంటాడు ఆయన. అవును. దాని లోపల ఒక మెసేజ్ ఉంటుంది, చిన్న బాల్ ఉంటుంది, మెటల్ బాల్. దాని చుట్టూ ఒక మెసేజ్ ఉంటుంది. ఏంటంటే ముందున్న ఒక 6 kilometers తర్వాత ఈ స్టేషన్ దగ్గర నుంచి ఉన్న సిగ్నల్ పనిచేయట్లేదు. ఆ టైంలో టెక్నాలజీ లేదు వాకీ టాకీలో చెప్పడానికి. ఇప్పుడు ఏం చేస్తారంటే పేపర్ బేస్డ్ సిస్టమ్. అంటే ఆ ట్రైన్ ఇంజనీర్కి ఒక స్టేషన్లో ఆపేసి, బాబు నెక్స్ట్ 6 kilometers సిగ్నల్స్ ఫెయిల్ అయింది, ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కాదు, ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు, ఫెయిల్ అయింది. సో యూ హ్యావ్ టు గో ఓన్లీ అట్ 15 kilometers స్పీడ్. దానికన్నా పోకూడదు. అది 6 kilometers క్రాస్ చేయగానే నెక్స్ట్ స్టేషన్ మాస్టర్ విల్ ఇన్ఫార్మ్ హిమ్ అనదర్ పేపర్ షీట్, నౌ ఇట్స్ క్లియర్, యూ కెన్ గో అట్ యువర్ యూజువల్ స్పీడ్ 80 or 100 కొట్టండి అని. ఇప్పటి నుంచి ఈ యాక్సిడెంట్లో జరిగింది ఏంటంటే ద గుడ్స్ డ్రైవర్ ఆయన ఓవర్ షూట్ చేశారు స్పీడ్. ఈ డెంట్ ఓవర్ షూట్ రెడ్ సిగ్నల్, అది తప్పు. సిగ్నలే పనిచేయట్లేదు. కరెక్ట్. చాలా మంది అన్నారు ఓవర్ షూట్ రెడ్ సిగ్నల్, మన వాళ్ళ టిపికల్ మీడియా యాటిట్యూడ్.
సిగ్నల్ పని చేయకపోతే రెడ్ సిగ్నల్ ఎక్కడ ఉంది, పని చేయట్లేదు సిగ్నలే. సో మాన్యువల్ మోడ్లో నడుస్తున్నారు. కానీ హీ వాస్ గోయింగ్ ఎట్ అబౌట్ సంథింగ్ లైక్ 50 to 60 అని చెప్తున్నారు. ఓన్లీ అసిస్టెంట్ లోకమెన్ సర్వైవ్ అయ్యడానికి చనిపోయారు, మెయిన్ డ్రైవర్ చనిపోయారు. సో దట్ ఎంక్వైరీ తర్వాత తెలుస్తుంది. అండ్ యూజువల్లీ చాలామందికి ఇది కూడా తెలియదు. ఎంక్వైరీ అనగానే మొన్న కూడా డిబేట్లో చూసాను నేను, ఏదో తెలుగు ఛానల్లో, రైల్వే వాళ్ళ ఎంక్వైరీ రైల్వే కమిషనర్ ఫర్ సేఫ్టీ రిపోర్ట్స్ ద యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్, రైల్వే కాదు సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు అని చెప్పేసి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచే వాళ్ళు దే డోంట్ రిపోర్ట్ టు ద రైల్వే బోర్డ్, నథింగ్. ద కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ రిపోర్ట్స్ ఓన్లీ టు ద సివిల్ ఏవియేషన్ మినిస్టర్. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ వీళ్ళు వస్తారు, వాళ్ళకి సిట్టింగ్ పెడతారు ఇనీషియల్, దాని తర్వాత డీటెయిల్గా అందరిని పిలుస్తారు, ఐ విట్నెస్ పిలుస్తారు. దెన్ దే సబ్మిట్ అ రిపోర్ట్ టు ద రైల్వే మినిస్ట్రీ. ఓకే, బికాస్ దే ఆర్ ఇండిపెండెంట్ టోటలీ. ఓకే. సో ఇది కూడా మన ప్రేక్షకులు తెలియదు. ఎందుకంటే రైల్వే యాక్సిడెంట్ చెప్పడానికి చాలా, ఇప్పుడు మనం కవచ్ గురించి మాట్లాడాం. ఇవాళ దాకా 1500 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ 144 లోకోమోటివ్స్ అంటే ఇంజిన్స్ లోపల కవచ్ పెట్టారు. అది మెయిన్లీ మన ఏరియాలో సౌత్ సెంట్రల్ రైల్వే. కానీ కంట్రీలో అన్నిటికన్నా బిజియెస్ట్ కారిడార్ ఢిల్లీ ముంబై, ఢిల్లీ హౌరా, ఈ 2 కారిడార్స్లో ఇంకా అది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా 4500 కిలోమీటర్ల దాకా ఆప్టికల్ ఫైబర్ వేశారు. దీనికి 365 టెలికాం టవర్లు వేశారు ఇది వర్క్ కావడానికి. ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ 273 స్టేషన్లు అండ్ 301 ఇంజిన్స్ ఆ రూట్లో ముంబై, ఢిల్లీ. అండ్ వెరస్ సౌత్ సెంట్రల్ రైల్వేలో చూడండి, యాక్సిడెంట్స్ అయిందా రీసెంట్లీ? ఎప్పుడైనా యాక్సిడెంట్ వినారా? లేదు. కవచ్ ఈజ్ వర్కింగ్. ఇక్కడ మ్యాక్సిమం ఇంప్లిమెంట్ చేశారు. 1500 కిలోమీటర్ సౌత్ సెంట్రల్ రైల్వేలో. దాంట్లో ఒక దాంట్లో మనం ట్రావెల్ చేశాం. అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. 2 ట్రైన్లు ఫుల్ స్పీడ్లో వచ్చింది. ఆన్ సోన్ 2 ట్రైన్లు ఆగిపోయినాయి జస్ట్ 100 meters అపార్ట్. దట్ మీన్స్ కవచ్ వర్క్డ్ ఆన్ దట్ డే. మన దగ్గర మన ఇంత టెక్నాలజీ ఉన్న, పవర్ ఉన్న నేషన్ అని చెప్పుకున్నప్పుడు, మనం వందే భారత్ లాంటి ట్రైన్ కడుతున్నప్పుడు వీ షుడ్ బీ ఏబుల్ టు డూ దిస్. కానీ కాస్ట్, ఎందుకంటే రైల్వేలు ఇప్పుడు కూడా ప్యాసింజర్ నుంచి రికవర్ చేసే ఫేరు 50% కన్నా తక్కువ. అంటే రైల్వే ఖర్చు చేస్తున్న డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్యాసింజర్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే, ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్తే ఆయన మీద రైల్వే అప్రాక్సిమేట్ తీసుకుంటున్నాను నేను, ఐఎమ్ నాట్ గివింగ్ ద యాక్చువల్ ఫిగర్స్. 2,000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి పర్ ప్యాసింజర్. వాళ్ళ దగ్గర నుంచి ఉన్న టికెట్ వస్తున్న అమౌంట్ 1000 రూపీస్, 1000 రూపాయలే. అప్పుడు మీరు అడగొచ్చు ఈ గ్యాప్ ఎవరు ఫిల్అప్ చేస్తున్నారని చెప్పి. గుడ్స్ ట్రైన్ క్రాస్ సబ్సిడైజేషన్ అంటారు దాన్ని. మనం చాలా ఇండస్ట్రీస్లో చూస్తాం అది, ద రిచ్ సబ్సిడైజింగ్ ద పువర్ అంటాం మనం. ఇది దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో కవచ్ అనేది జరగచ్చు, ఎందుకంటే మనం చెప్పాను హెచ్బిఎల్ కానివ్వండి, కెర్నెక్స్ కానివ్వండి, మిగతా వీళ్ళు ముగ్గురు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కానీ ఇంకా మనకు ఒక 20-30 కంపెనీలు కావాలి. బట్ ఈ కంపెనీలు పెట్టుబడి పెట్టరు, ఎందుకంటే ఇది లాంగ్ జెస్టేషన్ ప్రాజెక్ట్స్. కవచ్ పాసిబ్లీ ఒక 100 కంపెనీలు వస్తే కూడా ఇంప్లిమెంట్ చేయడానికి టైం పడుతుంది. ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎవడు దొంగతనం చేయడం అది కూడా తెలియదు. ఆప్టికల్ ఫైబర్ ఎవడు కొట్టేస్తాడని. మన ట్రాన్స్మిషన్ కంపెనీ వాళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు, ట్రాన్స్కో వాళ్ళు, మా కాపర్ వైర్ ఎవడో కొట్టిపోయినని. సడన్గా కరెంటు రావట్లేదు ఏంట్రని చూస్తే మొత్తం వైరే కొట్టుకుపోయారంట. సో దట్ యాటిట్యూడ్ ఇస్ దేర్ ఎనీ. బట్ సేఫ్టీ వైజ్ ఐఎమ్ టెలింగ్ యూ, రైల్వే లాగా ఎవరు హార్డ్ వర్క్ చేయరు సాయి గారు. నాట్ బికాస్ మై ఫాదర్ వర్క్, he was a bridge engineer, ఎక్స్పోర్ట్ ఉన్నాను. అండ్ మై ఫాదర్స్ ఫస్ట్ బాస్ వాజ్ ఈ శ్రీధరన్ and he was in southern railway. పామన్ బ్రిడ్జ్ కట్టారు. యూ లుక్ ఎట్ ద టెక్నాలజీ. పామన్ బ్రిడ్జ్ బ్రిటిష్ వాళ్ళు కట్టారు కరెక్ట్, దాని తర్వాత కొట్టుకుపోయింది మొత్తం సైక్లోన్లో, ట్రైన్తో సహా పోయింది అది. దెన్ ద రీబిల్ట్ ఇట్ బ్యాక్ ఇన్ 6 months విత్ శ్రీధరన్స్ క్రెడిట్. సో మన దగ్గర ఉన్న రైల్వేలో ఉన్న ఇంజనీర్స్ దే ఆర్ ద బెస్ట్. కానీ రైల్వేల ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఫైల్ పుషర్స్ అంటారు వీళ్ళని. ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. కావాల్సింది ఆన్ గ్రౌండ్. మనం ఎప్పుడు రాత్రిపూట ట్రైన్లో పోతున్నాడు విజిల్ వింటాం ఎప్పుడైనా, దట్స్ ఎ గ్యాంగ్ మ్యాన్. వాళ్ళకి రాత్రి లేదు పగలు లేదు, పనిచేస్తారు వాళ్ళు. దే ఆర్ ద పీపుల్ హూ షుడ్ బి పేడ్ ద మ్యాక్సిమం. యాక్చువల్లీ ఇన్ ఇండియన్ రైల్వేస్ రైల్వే ఇంజనీర్స్కి హైయెస్ట్ శాలరీ. 3000 మందిని తీసుకెళ్తున్నాడు. కంటిన్యూస్ చూస్తున్నాడు సిగ్నల్స్. ఇద్దరు ఉంటారు కానీ కంటిన్యూస్లీ ఆ ట్రైన్ పోతున్న స్పీడ్లో 80లో ఒక సిగ్నల్ టు నెక్స్ట్ సిగ్నల్ ఇస్ ఓవర్ ఇన్ 10 seconds ఫినిష్డ్. సో ఏం చూస్తాడు, 4 సిగ్నల్ కనిపిస్తుంది 4 ట్రాక్ల మీద, బట్ హీ హాస్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ హిస్ సిగ్నల్. కరెక్ట్. హ్యూమన్ ఎర్రర్ పాసిబుల్ ఎక్కడైనా. అండ్ టుడే ట్రైన్స్ మీ ప్రాబ్లం ఏంటంటే ఇంకోటి సాయి గారు, లోడ్ ఆన్ ద ట్రాక్స్ చాలా హెవీ. ఒక్క ట్రైన్కి 3 నిమిషాలు టైం. ఇప్పుడు ఒక్కడానికి ఒకటి ఉంది. అవును, కష్టం. వీ కాంట్ డబుల్ ద ట్రాక్, ట్రిపుల్ చేస్తాం మనం. కానీ కేరళ లాంటి ప్లేస్లో డబుల్ చేయడానికి ల్యాండ్ లేదు. ఇక్కడ తెలంగాణలో చేశారు కానీ అక్కడ చేయలేకపోతాం. బీబీనగర్, మన నడుకొడి బీబీనగర్ ఆ రూటు ఎన్నో సంవత్సరం నడుకొడి ఆ ఏరియా మొత్తం డబుల్ చేయడం చాలా టైం తీసుకుంది. గుంటూరు వైపు బైపాసింగ్ విజయవాడ సౌత్కి వెళ్ళే ట్రైన్స్కి ఇట్ టుక్ టైం. అప్పుడు దాకా సింగిల్ ట్రాక్ మీద నడుస్తుండే, అంటే స్టేషన్ బ్లాక్ చేయాలి, ఒక ట్రైన్ ఆపేసి ఇంకో ట్రైన్ పంపించాలి. సో రైల్వే ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్, దాంట్లో డౌటే లేదు. ఐ థింక్
ఇప్పుడున్న ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి దట్ దీస్ పీపుల్ వర్క్ రియలీ హార్డ్. అది వాళ్ళకి అప్రిషియేట్ చేయాలి. యాక్సిడెంట్ రాగానే వాళ్ళని బ్లేమ్ చేయడం కాదు. ఆ ఇంజిన్ డ్రైవర్ చనిపోయిండు, గుడ్స్ ట్రైన్ ఈయన చనిపోయిండు, గాడ్ చనిపోయిండు. వాళ్ళు కావాలని చనిపోతారండి ఎవరైనా? వాళ్ళు కూడా ఫ్యామిలీస్ ఉన్నారు కదా. సో న్యాచురల్లీ వాళ్ళ మీద బ్లేమ్ చేసే ముందు యూ లుక్ అట్ ద వాట్ హ్యాపెండ్, హ్యూమన్ ఎర్రర్, ఎస్ పాసిబుల్. అండ్ మీరు చెప్పినట్టుగా ఇంతకు ముందుతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య విపరీతంగా తగ్గింది అనడానికి కొన్ని నంబర్స్ కూడా ఉన్నాయి సార్. యూపీఏ హయాంలో అంటే 2004 నుంచి 2014 మధ్య 1711 యాక్సిడెంట్లు అయితే ఎన్డీఏ హయాంలో 2014 నుంచి 23 మధ్య 638 యాక్సిడెంట్లు అయినాయంట. సో నిజానికి మనుషులు చనిపోయిన లెక్క కూడా కరెక్ట్. యూపీఏ హయాంలో 2453 మంది చనిపోయారు, 4486 మంది ఇంజురీస్ గాయాల పాలయ్యారు. ఎన్డీఏ పీరియడ్లో 781 మంది చనిపోయారు, 1543 గాయాల పాలయ్యారు. ఒక్క మనిషి చనిపోతే ఎవరైనా పెద్దదే నంబర్లు. అశ్విని వైష్ణవ్ రిజైన్ చేయమంటారు, కొత్త రైల్వే మినిస్టర్ వస్తారు అనుకోండి. ఈజ్ అ టెక్నోక్రాట్, ఈజ్ అ గై హూ డ్రూ ద వందే భారత్ మిషన్ యాక్చువల్లీ. ఓకే, ఆయన తీసి ఇంకో మినిస్టర్ని పెడతారు, రేపు ఇంకొక యాక్సిడెంట్ అయితే మళ్ళీ ఆయనతో రిజైన్ చేయమంటారా? అవును, రెసిగ్నేషన్ ఇస్ నాట్ ద సొల్యూషన్. కరెక్ట్. మన దగ్గర ఒక రైల్వే మినిస్టర్ ఉండేవాళ్ళు, లాల్ బహదూర్ శాస్త్రి అని. ఒక యాక్సిడెంట్ జరిగితే ఆయన రిజైన్ చేశారు. అవును, ఆ యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందో సాయి గారు తెలుసా? ఎక్కడ? ఆలేరు. అవునా? మన దగ్గరే, హైదరాబాద్ నుంచి జనగాం అదే రూట్లో ఆలేరు స్టేషన్లో జరిగిన ఒక దుర్ఘటనలో చాలా మంది చనిపోయారు. అండ్ హీ రిజైన్ దట్ డే. అప్పుడు ఒక అకౌంటబిలిటీ సిస్టమ్ ఉండే. కానీ ఇప్పుడు రిజైన్ చేస్తే ఇంకొకరు వస్తారు, మళ్ళీ ఇంకొక యాక్సిడెంట్ అయితే ఆయన రిజైన్ చేయమంటారు. ఇంకా యూ ఫైండ్ ద రూట్ కాస్. కరెక్ట్. ద రూట్ కాస్ ఇస్ వన్, లోడ్ ఆన్ ద ట్రాక్స్. గుడ్స్ ట్రైన్లు, ప్యాసింజర్ ట్రైన్లు అన్నీ నడుస్తున్నాయి. వీ మూవ్ ద హైయెస్ట్, ఐ థింక్ వీఆర్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ రష్యా తర్వాత మనం అనుకుంటాను హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ వేర్ వీ మూవ్ ప్యాసింజర్స్ ఎవ్రీ డే. రైల్వే ఎంప్లాయీస్, ఎస్, టెక్నికల్ ఎంప్లాయీస్ మనకు ఎక్కువ కావాలి, ఫైల్ పుషర్స్ వద్దు. ఇప్పుడు చూడండి కేటరింగ్ చూడండి సాయి గారు, ముందు మొత్తం రైల్వే చేస్తుండే, క్లీనింగ్ మొత్తం రైల్వే వాళ్ళు చేస్తుండే, ఇప్పుడు మొత్తం అవుట్సోర్స్ చేసేసింది వాళ్ళు. నిజం అది. కరెక్ట్. యూ ఇన్వెస్ట్ ఇన్ గ్యాంగ్ మెన్, యూ ఇన్వెస్ట్ ఇన్ ట్రాక్స్, యూ ఇన్వెస్ట్ ఇన్ స్టేషన్ మాస్టర్స్, మెయింటెనెన్స్, గార్డ్స్, మెయింటెనెన్స్, అన్ని దాని మీద ఇన్వెస్ట్ చేయండి. కరెక్ట్. నాట్ ఇన్ పీపుల్ ఆఫీస్లో కూర్చొని వాడు అకౌంట్ సెక్షన్, వాడు ఆ సెక్షన్, పర్సనల్ సెక్షన్ కాదు. దట్ అవుట్సోర్స్ ఇట్. ఆ డబ్బులు సేవ్ చేసిన డబ్బులు పుట్ ఇట్ ఇన్ వేర్ ఇట్ ఇస్ నీడెడ్. అది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. ఇక నెక్స్ట్ అంశం సార్, ఈ కేరళకు సంబంధించి కొన్ని 2-3 ఇష్యూస్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటంటే ఈ కొన్ని సినిమాలు హిట్ సినిమాల పేరిట, అంటే హిట్ అయింది అని చెప్పే పేరిట, బాక్స్ ఆఫీస్కి కలెక్షన్స్ పేరిట మనీ ఇన్ఫ్లేట్ చేస్తున్నారు, బ్లాక్ మనీని సర్క్యులేట్ చేస్తున్నారు అనేది ఒక అపవాదు, దాని మీద చర్చ నడుస్తోంది అనేది చర్చ తెలుస్తోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దిగారు. ఏంటి అసలు విషయమే నాకు అసలు అర్థం కాలేదు. ట్విట్టర్లోనూ అక్కడ చదివాను కానీ లిటరల్లీ ఐ డోంట్ నో నిజానికి. కాకపోతే ఈ బ్లాక్ మనీని ఇంతకు ముందు మనకు తెలుసు, ఒకసారి మనం మాట్లాడుకున్నట్టున్నాం. యాక్చువల్లీ కొన్ని సినిమాలు ఫ్లాప్ సినిమాల్ని చైనాలో ఆడిందని, జపాన్లో ఆడిందని, దంగల్ అక్కడ నుంచి డబ్బులు వచ్చాయని అప్పుడు మనం తెలుసు. అక్కడ ఎవరు చూసారండి బాక్స్ ఆఫీస్ కలెక్షన్? ఎవరైనా చెక్ చేశారా? కరెక్ట్. జపాన్ భాషలో నడుస్తుంది. ఎందుకు అమెరికన్ సినిమాలు ఒకటే హిట్ అవుతుంది చైనాలో? ఓకే, మిగతా ఎన్నో సినిమాలు ఉన్నాయి కదా, ఆ సినిమాలు ఎందుకు హిట్ కావట్లేదు? ఈయన సినిమాకి ఒకటే 1000 కోట్లు 2000 కోట్లు చైనా నుంచి ఎందుకు వస్తుంది? ఎవరు అడగలేదు ఆ ప్రశ్న. ఈ కేసులో ఏమైందంటే మంజుమల్ బాయ్స్ మంచి సినిమా, సినిమా వైజ్ ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ రియల్ లైఫ్ ఇన్సిడెంట్. గునా కేసుతో జరిగింది కొడైకెనాల్లో. దాన్ని మూవీగా తీశారు. దాని ప్రొడ్యూసర్ వాజ్ ఆల్సో ద లీడింగ్ హీరో ఇన్ దట్ మూవీ యాక్చువల్లీ. సో ఆ మూవీలో ఏమైందంటే వీళ్ళు మూవీకి ఖర్చు పెట్టింది 20 కోట్లు సాయి గారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక్కడి దగ్గర 6 కోట్లు గల్ఫ్ నుంచి ఒకటి వచ్చాడు, వాడి దగ్గర నుంచి 6 కోట్లు తీసుకున్నారు వీళ్ళు. 6 కోట్లు దిగి సుబీన్ అని యాక్టర్ ఉన్నాడు, ఆయన ప్రొడ్యూసర్, ఇంకా ఆయనతో సహా ఈ బయట నుంచి దుబాయ్ నుంచి 6 కోట్లు తెచ్చుకొని వాడికి ఏం చెప్పాడంటే సినిమాది 20% కలెక్షన్ నీకు ఇచ్చేస్తామని చెప్పాడు. కానీ సినిమా వీళ్ళు అకార్డింగ్ టు దెమ్ 280 కోట్లు సంపాదించిందంట. దాంట్లో 70 నుంచి 80 కోట్లు ఓన్లీ ఇన్ తమిళనాడు. నో ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దిగినప్పుడు తెలిసింది ఆ సినిమాకి కలెక్షన్ 60 కోట్లు కాదు, 50 కోట్లు కాదు, 30 కోట్లు కలెక్ట్ అయిందంట. 30 నుంచి 40 కోట్లు కలెక్ట్ అయిందంట. అంటే మిగతా డబ్బులు కలెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తున్నారంటే డబ్బులు తీసుకొచ్చి ఊర్లలో ఉన్న థియేటర్లో, సిటీ థియేటర్స్ కొంచెం డిఫికల్ట్, అందరూ ఆన్లైన్ బుకింగ్ చేస్తారు, బుక్ మై షోలో అంటే అక్కడ కూడా నడుస్తుంది, అక్కడ కూడా పెద్ద గేమ్ ఉంది ఒకటి. కానీ ఇది మన విలేజెస్ చిన్న చిన్న టౌన్స్లో ఉన్న స్టాండ్ అలోన్ థియేటర్స్ అంటారు దాన్ని, సింగిల్ స్క్రీన్ థియేటర్స్. వాళ్ళకి డబ్బులు ఇచ్చి 30 మంది థియేటర్లో కూర్చుంటే కూడా ఫుల్ హౌస్ఫుల్ అని చూపించేసి 300 మంది టికెట్ కొనుక్కుంటున్నారు. మన దగ్గర కూడా ఉంది తెలుగులో, అది సూపర్ హిట్ 12th వీక్ అని చెప్పేసి. మనకు తెలుసు ఎవడు ఉండడు థియేటర్ లోపల,
కానీ టికెట్లన్నీ మీరు చూస్తే ఆన్లైన్లో చూస్తే సోల్డ్ అవుట్. ఏం చేస్తారంటే ఈ డబ్బులు తీసుకొచ్చి థియేటర్ ఓనర్కి ఇస్తారు. ఎవరు? ఈ మూవీ డిస్ట్రిబ్యూటర్స్కి. వాళ్ళు తెచ్చి ఇస్తారు. ఈ మనీ మొత్తం బ్లాక్ మనీ గల్ఫ్ నుంచి. యూజువలీ కేరళలో ఉన్న దాంట్లో మన దాంట్లో ఆర్వీఎస్ మనీ గారు, ఫార్మర్ హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్, స్పీకింగ్ ఆఫ్ 2611 మేడ్ ఎ మెన్షన్ ఆఫ్ దిస్. ఇన్ఫాక్ట్ ఆయన అడిగాను కూడా మొన్న నేను. ఈ సెట్ సురేష్, నేను ఆ రోజు చెప్పాను, మలయాళం ఫిలిం ఇండస్ట్రీ ఇస్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్ దిస్. ఎందుకు దావూద్ ఇబ్రాహిం గ్యాంగ్ అంతా హిందీ సినిమాలు దిగింది సాయి గారు? మీకు గుర్తుంటుంది. డీ కంపెనీ కదా మ్యాక్సిమం మూవీస్ ప్రొడ్యూస్ చేసేది. షారుఖ్ ఖాన్ కానీ ఎవరిదైనా కానివ్వండి. ఏ ప్రొడ్యూసర్ పేరు ఒకటి ఉంటుంది, కానీ వాడు ఎవడని ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, సపోజ్ ఆ థియేటర్లో ఒక కలెక్షన్ తీసుకున్నాం సాయి గారు, ఒక రోజుకి ₹1,00,000 కలెక్షన్ వచ్చింది అనుకోండి. ఆ థియేటర్లో మూడు షోలు 4 షోలు పెట్టుకుందాం. దానికన్నా తక్కువనే ఉంటుంది, ఒక 50,000 పెట్టుకుందాం మనం. వీళ్ళు ఏం చేస్తారు, యాక్చువల్ కలెక్షన్ ఒక 5,000 ఉంటుంది. మిగతా 45,000 వీరికి బ్లాక్ మనీ తెచ్చిస్తారు. వీడు థియేటర్లు అన్ని టికెట్లు మొత్తం అమ్మిందని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కూడా కడతాడు. అన్నీ కట్టిన తర్వాత 70% డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళాలి, 30% వీడు పెట్టుకుంటాడు, 5% ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్గా ఇస్తాడు. ఈ 30%లో వీడు పెట్టుకున్న డబ్బులు కరెక్టే, వైట్ అయిపోయింది. 70% డిస్ట్రిబ్యూటర్కి ఇస్తాడు మీ మార్జిన్ అని చెప్పేసి, అది కూడా వైట్ అయిపోయింది. ఇట్లా ఎన్నో వందలాది థియేటర్లో ఇది నడుస్తూనే ఉంటుంది. లాస్ట్ వీక్ మమ్మూటి సినిమా, ఒక సినిమా వచ్చింది ఫేమస్. ఓకే, ఆ సినిమా హిట్ అయిందని చెప్పి వీళ్ళు 100 కోట్ల కలెక్షన్ అని చెప్పి ఒక పార్టీ పెట్టుకున్నారు. కేక్ కట్ చేసి హిట్ అయింది, సూపర్ హిట్ అయింది అని చెప్పేసి వీళ్ళు దే మేడ్ అ బిగ్ షో అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఈ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఆ సినిమాకి 30 కోట్ల కలెక్ట్ అయిందని తెలిసింది. ఒఫీషియల్గా ప్రొడ్యూసర్స్ చెప్పారు. సో 70 కోట్లు బ్లాక్ మనీ. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఆ వీడియోలు, ఆ ప్రమోషన్లు, ఆ ట్వీట్లు ఏం కనిపించట్లేదు ఇప్పుడు. దిస్ ఇస్ ద ప్రాబ్లం. వీళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈ డబ్బులు తీసుకొని దే ఆర్ ఇన్వెస్టింగ్ బ్లాక్ మనీ, బయట నుంచి డబ్బులు తీసుకొచ్చి. దానికోసం ఆర్వీఎస్ మనీ గారు చెప్పారు, కేరళలో ఇంకో స్కామ్ ఉంది, అది తెలంగాణలో కూడా ఉంది. అది ఒక సినిమా పెద్దగా అనౌన్స్ చేస్తారు, ఒక హీరోయిన్ అందరు పెట్టి ముహూర్త్ షాట్ తీస్తారు. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఒక 25 కోట్లు తీసుకొచ్చి అందరికి ఇచ్చేస్తాడు. ఎవరు? వాళ్ళ మనుషులు అందరూ, హీరో వాళ్ళ మంచి, హీరోయిన్ వాళ్ళ మంచి, అందరూ, కెమెరామెన్, డైరెక్టర్ అందరికి డబ్బులు ఇచ్చేస్తాడు. 2 కోట్లు మీకు కోటి, మీకు 50, మీకు 25, అట్లా. సినిమా బయటికే రాదు. ఆ సినిమా ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. కానీ ఏమైంది, ఈ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులు డైరెక్టర్కి, వాడికి ఒక ₹1 కోటి ఇస్తే వాడు దాని నుంచి 95 లక్షలు వీడికి వాపస్ ఇచ్చేస్తాడు. వాడు ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటాడు మిగతా డబ్బులతో. ఇట్ ఈస్ బికమ్ లీగల్ నౌ. బ్లాక్ మనీ వైట్ అయిపోయింది ఇప్పుడు. కానీ సినిమా అస్సలు అత్తాపత్తా లేకుండా పోతుంది. ఎక్కడ పోయిన సినిమా ఎవరికి తెలియదు. సో ఇది ఈవెన్ ఆమీర్ ఖాన్లో జరిగింది. కానీ ఆ టైంలో యూపీఏ గవర్నమెంట్ ఏం చేయలేదు. ఇప్పుడు ఈ కాంట్రవర్సీ మంజుమల్ బాయ్స్ వచ్చిన తర్వాత సుబీర్ని పికప్ చేసుకున్నారు, ఇంట్రాగేట్ చేస్తారు. ఇప్పుడు 3rd డే ఇంట్రాగేషన్ నడుస్తుంది. దాంతో ఇదన్నీ బయటపడ్డది. మిగతా సినిమాలు కూడా ఇట్లానే మొత్తం బ్లాక్ మనీ తీసుకొచ్చి 20 కోట్లు సంపాదించిన సినిమాకి 200 కోట్లు సంపాదించని చూపించి మొత్తం బ్లాక్ మనీతో అది గల్ఫ్ నుంచి వచ్చిన మనీ రూట్ చేశారని చెప్పేసి. ఇట్స్ సంథింగ్ ఎ స్కామ్ విచ్ ఐ థింక్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆల్సో షుడ్ బి స్కేర్డ్ ఆఫ్. ఇంకా ఇక్కడ కూడా చాలా మటుకు ఇట్లా నడుస్తుంది అనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కొంతమంది వెళ్ళి చెప్పారని చెప్తున్నారు. కేరళలో ఇవాళ మన ఇది యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్ షో 5 మంది ప్రొడ్యూసర్స్ వాళ్ళ యూనియన్ వెళ్ళి చెప్పారు, దీని వెనక ఒక పెద్ద మాఫియా ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు మీ సినిమా హిట్ చేయాలన్నా వద్దా అని. వాళ్ళతో సహకరిస్తే వాళ్ళు బ్లాక్ మనీ తీసుకొస్తారు, మీ సినిమాని సూపర్ హిట్ చేస్తారు. ఇంకోటి పెయిడ్ రివ్యూస్, అది పెద్ద కాంట్రవర్సీ జరిగింది కేరళలో, కేసు కూడా వేశారు చాలామంది మీద. మీరు సూపర్ హిట్ సినిమా, మంచి సినిమా కూడా ఒక మాఫియా ఉంది, వాళ్ళు కలిసి ఇది ట్రాష్ సినిమా పనికి రాదు, అసలు ఇంటర్వెల్ దాకా కూర్చోలేము, 10 నిమిషాల్లో మీరు బయటికి వెళ్ళిపోతారు, రివ్యూ రాస్తారు. ఇప్పుడు వీడియో రివ్యూస్ ఎక్కువ, దాంతో సినిమా ఫ్లాప్ అవుతుంది. మళ్ళీ ఆడొచ్చి డబ్బులు అడుగుతాడు, నాకు 5 లక్షలు ఇస్తే నేను మంచి రివ్యూ రాస్తాను మీకోసం అని చెప్పి. అండ్ దీస్ ఆర్ బిగ్ ఫాలోవర్స్ చాలా మంది. అండ్ ఇదే టైంలో ఈ వారంలోనే ఇప్పుడు హమారే బారా ఈ సినిమా గురించి కూడా ఇప్పుడు కాంట్రవర్సీ నడుస్తుంది కదా. బాంబే హైకోర్టు ఇప్పుడు మొత్తానికి రిలీజ్కి ఒప్పుకుంది. అయితే కొన్ని కట్స్ చెప్పింది, కొన్ని మ్యూట్ చేయాల్సినవి ఉన్నాయి ఒక 3-4 ప్లేసెస్లో అని చెప్పేసి బాంబే హైకోర్టు చెప్పింది. యాక్చువల్లీ నిజంగా నాకు అనిపించేది ఏంటంటే ఇప్పుడు హమారా బారాకి వచ్చేసరికేమో ఇట్లా మాట్లాడుతున్నారు, ఇదంతా ఓకే, సరే సినిమాను సినిమాగా చూడాలి, కరెక్ట్, సినిమాను వాళ్ళ దాన్ని ఏమంటారు సృజనాత్మకత, క్రియేటివ్ స్పేస్లోకి మనం ఎంటర్ కాకూడదు అని కదా గతంలో నాకు తెలిసిన తీర్పులన్నీ అలాగే వచ్చినాయి కదా సార్. దట్ మమ్మూటి మూవీ బై ద వే 100 కోట్లను సంపాదించి చెప్పిన సినిమా పేరు టర్బో. లాస్ట్ ఇప్పుడు యాక్చువల్ కలెక్షన్ 30 కోట్లే అంట. ఎనీవే, సో గురించి చెప్తారా? ఇది పీకే రిలీజ్ కావడానికి టైంలో కొంతమంది కేసు ఫైల్ చేశారు. పీకే హిందూ దేవతల్ని దేవుడిని ఇన్సల్ట్ చేస్తున్నారు, సో
సో అప్పుడున్న సుప్రీంకోర్టు జడ్జెస్ ఇంక్లూడింగ్ ద సేమ్ చంద్రచూడ్, దాని తర్వాత కూడా చంద్రచూడ్ 2-3 కేసులు అన్నాడు, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ వాచ్ ఇట్. మీకు నచ్చకపోతే మీరు చూడకండి సినిమా, ఎందుకు చూస్తున్నారు అన్నాడు. కానీ ఈ థియేటర్కి ఈ మూవీకి వచ్చినప్పుడు ఇదే సుప్రీంకోర్టు ఆపేశారు. యాక్చువల్లీ కేసు ముంబై హైకోర్టులో వాళ్ళు క్లియర్ చేశారు. ముంబై హైకోర్టు ఏ ప్రాబ్లం లేదు, ఈ సినిమా మొత్తం సినిమా చూశారు. సుప్రీంకోర్టు జడ్జెస్ సినిమా చూడలేదు, ట్రైలర్ చూశారు. ట్రైలర్ చూసి దాంట్లో కొన్ని అబ్జెక్షనల్ బోర్డ్స్ ఉంది, అబ్జెక్షనల్ మీనింగ్స్ ఉన్నాయని చెప్పారు. అరే మీరు సినిమా చూడండి మొత్తం, అది చూడలేదు, సినిమా తర్వాత చూస్తాం మేము, కానీ ట్రైలర్లోనే ఇట్లా ఉంటే సినిమాలో ఏముంటుంది అని. ఇది మన కేరళ స్టోరీ టైంలో చూసుకున్నాం, గుర్తుంది మీకు సాయి? దేర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీజర్, ట్రైలర్ అండ్ యాక్చువల్ మూవీ. టీజర్కి సర్టిఫికేషన్ లేదు, టీజర్కి మీకు సెన్సర్ బోర్డ్ సర్టిఫికేషన్ అక్కర్లేదు. దట్ ఈస్ యూఆర్ క్రియేటింగ్ అ మార్కెటింగ్ హైప్. 30,000 మంది అమ్మాయిలు కనిపించకపోయినారా అని చెప్పి 33,000. కరెక్ట్, ఫిగర్ ఇస్ రైట్, కానీ దే క్రియేటెడ్ అ హైప్ అరౌండ్ ఇట్. అది ట్రైలర్కి వచ్చేదాకా 33 లేదు, 3,000 అయిపోయింది అంటున్నారు వీళ్ళు. కరెక్ట్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. ఎందుకంటే కేరళ హైకోర్టులో ఇచ్చిన జడ్జ్మెంట్ స్టేట్మెంట్ ప్రకారం కేరళ పోలీస్ ఇచ్చిన స్టేట్ 6,000 అమ్మాయిలు కనిపించకుండా పోయారని చెప్పారు ఆ టైంలో 91లో. దెన్ వెన్ ద మూవీ వాజ్ రిలీజ్, ఆ 3 కూడా లేదు అక్కడ. ఆమె చెప్పిన డైలాగ్ డిఫరెన్స్. ఈ మూవీ ఎందుకు ఈ హిందువుల గురించి, హిందూ దేవతల మీద చేసే ఇన్సల్ట్ గురించి చేసినప్పుడు ఎవడో ఒక జై భీమ్ ఏదో పేరు చెప్పేసి వచ్చేస్తాడు. అండ్ అంబేద్కర్ గారిని ఇన్సల్ట్ చేసేది వీళ్ళే. అంబేద్కర్ జీ వాజ్ అ వెరీ వెరీ ఫార్వర్డ్ లుకింగ్ మ్యాన్, కానీ వీళ్ళు ఆయన పేరు తీసుకొని కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఎనీవే వీ విల్ నాట్ గెట్ ఇన్ టు దాట్. యూ డూ వాట్ ఎవర్ మూవీస్, దళిత్ అట్రాసిటీస్ చేయాల్సింది, కరెక్ట్, యూ షుడ్ డూ మూవీస్ లైక్ దట్. కానీ ఇప్పుడు ఇక్కడే జరుగుతుందంటే ఈ సినిమాలు సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్, ముంబై హైకోర్టు ఏమంటుంది, ఆ సినిమాలో ఏ ప్రాబ్లం లేదు, సినిమా చాలా బాగుంది, సినిమాలో ఒక 2-3 కట్లు తీసేసేయండి, మిగతా అంతా ఇట్స్ ఓకే, యూ కెన్ గో అవుట్ అండ్ రిలీజ్ ఇట్, యూ కెన్ ఈవెన్ గివ్ అడ్వర్టైజ్మెంట్స్ అని చెప్పారు. ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్న సినిమా. సో దాని వ్యతిరేకంగా వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్లు తెచ్చి ఈకో సిస్టమ్ మన దగ్గర ఉంది. సాయి గారు ఆలోచించండి, అదే టైంలో ఒక హిందూ దేవతల మీద హిందూ గాడ్స్ని ఇన్సల్ట్ చేసే సినిమాకి ఎవడన్నా సినిమా తీస్తే ఒక్కడు ఓడు కోర్టుకి పోతే కూడా కోర్టు స్టే ఆర్డర్ ఇయ్యరు. మీరు చూడకండి, అందుకు మీకు నచ్చకపోతే అంటారు. మళ్ళీ అదే డైలాగ్, యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ వాచ్ ఇట్. సో యూ హ్యావ్ టు క్రియేట్ సిస్టమ్ విచ్ ఇస్ ఈక్వల్. అందరికి ఈక్వల్ ఉండాలి సాయి గారు, ఒక్కరికి ఇది ఒక్కరికి అది అని కాదు. యూ క్రియేట్ అ సిస్టమ్ లైక్ దట్. ఒక దళిత్స్ని ఇన్సల్ట్ చేసే సినిమా ఉంటే ఆ సినిమాని ఆపాల్సిందే. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైం ఒక మిగతా రిలీజన్ కానీ మిగతా క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, తమిళనాడులో కూడా పెద్ద ప్రాబ్లం సాయి గారు ఇది. తమిళనాడులో కూడా పెద్ద ఒక కమ్యూనిటీ ఒక క్యాస్ట్ సినిమా తీస్తే అంతే కథం, వాడు కథం చేసి పడేస్తాడు వాడిని. నువ్వు నా కమ్యూనిటీ గురించి ఎట్లా మాట్లాడేట్లా అని చెప్పి. తెలంగాణలో చూసాం, మనం తెలుగులో చూసాం. వైఎస్ఆర్ సిపి మన జగన్ గురించి ఒక సినిమా తీస్తే దానికి నా కాంట్రవర్సీ, నేను సినిమా అక్కడ పెట్టినాను. ఇక్కడేమో పొలిటిక్స్ నుంచి ఇంకో సినిమా తీస్తే అది రిలీజ్. మన రామ్ గోపాల్ వర్మ అయితే చాలా ఫేమస్ దాంట్లో. సో మూవీ ఈజ్ అ మూవీ. అండ్ కానీ మీరు సినిమా చూడకుండా, అది అడిగారు కేరళ స్టోరీలో. ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద జడ్జెస్ ఇన్ కేరళ హైకోర్టు ఆస్ దిస్ క్వశ్చన్. ఆయన పేరు మర్చిపోయాను, నాగేష్ అనుకుంటాను జస్ట్. ఈ ఆస్ దిస్ క్వశ్చన్, మీరు సినిమా చూసారని అడిగారు. ఎవరు మన ఫేమస్ సుప్రీంకోర్టు లాయర్ దగ్గర అడిగారు. మీరు సినిమా చూసారని అడిగారు. చూడలేదన్న. మళ్ళీ మీరు ఎట్లా ఫైల్ చేశారు పెట్టి? నాకు చెప్పారు, మా క్లయింట్స్ చెప్పారు. మీరు చూసారా? దుష్యంత్ దావే దగ్గర అడిగారు, డిడ్ యూ వాచ్ ద మూవీ? నో. దెన్ వితౌట్ వాచింగ్ హౌ డిడ్ యూ కమ్ అండ్ ఫైల్ దిస్ కేస్ పెటిషన్? అది ప్రాబ్లం. ఏదో ఎవడో చెప్పిండు. ముందు ఎన్టీ రామారావు గారు ఉండే దానికన్నా ముందు హైదరాబాద్లో ఎప్పుడు కర్ఫ్యూ ఉంటుండే. మన ఆఫ్టర్ గణేష్ ప్రొసెషన్ 3 రోజులు కర్ఫ్యూ ఉంటుండే. ఇప్పుడు అది ఎవరికి ఇప్పుడున్న పిల్లలకి తెలియదు దాని గురించి. ఆ టైంలో ఎవడంటాడు, అరే భయ్ ఓ అఫ్జల్గంజ్ మే 500 మార్ గయా కతే అంటే అక్కడ వెళ్ళి మేము అప్పుడు జూనియర్ జర్నలిస్ట్ అక్కడ వెళ్ళి అడిగితే ఏమైందిరా ఇక్కడ 500 మంది? 5 కాదు సార్, 50 మంది సార్ అంటాడు. 50 ఎక్కడ సార్? అరే ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉంది సార్ అంటాడు. అక్కడ వెళ్ళి అడుగుతా అంటే వాడు మార్చరీ చూపిస్తాడు, సార్ అక్కడ 5 మంది ఉన్నారు సార్ అంటే. వాడు ఎప్పుడో చనిపోయిన వాళ్ళు 5 మంది. సో ఈ చీలుడి భైంసుడి అంటారు హైదరాబాద్లో. ఈగల్స్ కెన్ ఫ్లై, బఫెలోస్ కెన్ ఆల్సో ఫ్లై అని. అది కాన్సెప్ట్. సో ఈ సినిమాల గురించి లుక్ ఎట్ మూవీ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అది లుక్ రియాలిటీ సినిమాలు అంటే చాలా ఉంది. సత్యజిత్ రే చేశారు పాత్ర పంచాలి అని. పావర్టీతో అమ్మేసి ఇండియాలో అవార్డు తీసుకున్నారు వీళ్ళందరూ. అవును, దట్ ఇండియా ఇస్ అ పువర్ కంట్రీ. సో స్లమ్ డాగ్ మిలియనర్ చూసాం మనం. అవును, ఇంకా యూఎస్ఏలో లేరండి స్లమ్స్, యూరోప్లో లేరండి స్లమ్స్, మన దగ్గరే ఉందా? వై డు యు హావ్ టు షో అవర్ పావర్టీ అండ్ టేక్ అవార్డ్స్? ఇది నాకు అర్థం కాదు. ఇండియన్స్కి అది కావాలి కదా. మన వాళ్ళకి బయట నుంచి ఒక వైట్ స్కిన్ వాడు వచ్చి అవార్డు ఇస్తే అబ్బా ఏం అవార్డు, ఆస్కర్ కానివ్వండి, మిగతా మ్యాక్సెస్ అవార్డు ఇక్కడ ఒకటి, పులిట్జర్ ప్రైజ్ ఒకటి. కరెక్ట్. కానీ మన దేశంలో నేషనల్ అవార్డు ఇవ్వగానే అది మోదీ ఇచ్చాడు కదా, మోదీ కంగనా రానౌట్కి ఇచ్చిన వాళ్ళ బీజేపీ కనెక్షన్, ఓకే కథ అయిపోయింది. సో మూవీస్ హ్యాడ్ టు బి డెల్ట్ ఇన్ ద వే మూవీస్ ఆర్ డెల్ట్. సూపర్ సార్, సూపర్.
సార్ ఒకసారి మనం పాలిటిక్స్లోకి వద్దాం. మహారాష్ట్ర అసెంబ్లీకి సంబంధించి కొంత మనం మాట్లాడాల్సిందేమో అనిపిస్తుంది. సో మహారాష్ట్రలో ఏం జరుగుతోంది? యాక్చువల్లీ మొన్నటి ఎలక్షన్స్లో మహారాష్ట్రలో అనుకున్న మేర సీట్స్ అయితే రాలేదు భారతీయ జనతా పార్టీకి. అండ్ ఇంకోవైపు అటు శరద్ పవార్ అండ్ ఉద్ధవ్ ఠాక్రే మధ్య పొసుగుతున్నట్టుగానే కనబడుతుందా? ఇప్పుడంటే లోక్సభ వరకు నడుస్తుంది, కానీ అసెంబ్లీకి వచ్చినప్పుడు ఎట్లాంటి డైనమిక్స్ ఉంటాయనేది ఒక కీలకమైన విషయం. డైనమిక్స్లో ఇప్పుడు నేను ఇప్పుడు చదువుతున్నాను. యాక్చువల్లీ మహారాష్ట్రలో ఈవెన్ ఏక్నాథ్ షిండే వర్గము 100 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అంత 100 సీట్లు అయితే రాకపోవచ్చు, కానీ సీట్ షేరింగ్లో ఎన్డీఏ నుంచి శరద్ పవార్ గ్యాంగ్లో ఏం జరుగుతుందంటే, శరద్ పవార్కి ఒంట్లో బాగాలేదు అసలు. ఈస్ ఆన్ హిస్ లాస్ట్ వే అవుట్. పాపం చెప్పాను, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. సో ఆయన పార్టీలోనే ఇప్పుడు పెద్ద కొట్లాట నడుస్తుంది. ఒకరైతే వెళ్ళిపోయారు అజిత్ పవార్, కానీ వాళ్ళ పార్టీలో వాళ్ళ గ్రాండ్ నెవ్యూ ఉన్నాడు, గ్రాండ్ సన్. ఐ థింక్ సమ్ పవార్ హీఈస్ ఆల్సో, రాజేష్ పవార్ అనుకుంటా. ఆయన దావా పెట్టిండు, ఇప్పుడు నేనే సక్సెషన్ ప్లాన్లో నేను కూడా ఉన్నాను ముందుకు, మిగతా వాళ్ళు మా పార్టీలో ఏం పనికిరారు, శరద్ పవార్ గారు ఉన్నారు, దానికోసం ఎలక్షన్ కలుస్తున్నాం, మిగతా ఎన్సీపీలో అంతా యూజ్లెస్ ఫెలోస్ అని చెప్పారు మా నాకు స్టేట్మెంట్. దాంతో అక్కడ ఒక పెద్ద గొడవ మొదలైంది. ఎందుకంటే అక్కడ ఎవ్రీబడి నోస్ శరద్ పవార్ పేరు మీద ఎలక్షన్ కలుస్తున్నారు అని, చాలా క్లియర్ అది. ఇప్పుడు ఒక టైంలో ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే ఈసారి ఎలక్షన్ గెలిచారు, ఉద్ధవ్ ఠాక్రే పేరు మీద కాదు, ఇట్ ఇస్ హిస్ ఫాదర్స్ నేమ్, బాలాసాహెబ్ ఠాక్రే పేరు మీద ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని చూసుకుంటున్నాడు వాళ్ళు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ బీయింగ్ డెల్ట్ విత్ ఇన్ మహారాష్ట్ర. అదే టైంలో మహాయుతి అలయన్స్లో షిండేస్ పొజిషన్ ఇస్ వెరీ వీక్. షిండే చెప్తాడు నాకు 100 సీట్లు కలుస్తాను, నేను కూడా చెప్తాను, మోదీ గారు కూడా చెప్పొచ్చు, నేను చెప్పాను కదా 400 పార్ అంటే ఏమైందా అంటాడు, వచ్చిందిగా 240 చాలు అంటాడు. అది కాదు పాయింట్. ద పాయింట్ ఇస్ మహారాష్ట్ర పాలిటిక్స్లో అన్నిటికీ ఒక డూప్లికేట్ ఉంది. మనం దీని గురించి మాట్లాడాలి. షిండే ఒక శివసేన డూప్లికేట్ గ్రూప్ ఉంది, ఎన్సీపీ డూప్లికేట్ గ్రూప్ ఉంది, ఇంకా బీజేపీ కాంగ్రెస్ ఒకటే మిగిలింది, అదే ఇద్దరు. దాని నడిమిట్లో వీబీఏ అంబేద్కర్ గారిది వంచిత్ బహుజన్. వాళ్ళు ఈసారి ఒక 8 కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలవడానికి ఛాన్స్ రీజన్ వాళ్ళు. సో దే డిడ్ దట్. సో మహారాష్ట్ర ఎలక్షన్ బిగ్గెస్ట్, ఎందుకంటే హర్యానా అంతా చిన్న స్టేట్, అంత పెద్ద ప్రాబ్లం లేదు డీల్ చేయడానికి, కానీ మహారాష్ట్ర విల్ బి బిగ్ స్టేట్. బీజేపీ ఏ స్ట్రాటజీ అడాప్ట్ చేయబోతున్నారు? ఎందుకంటే ఆల్రెడీ శరద్ పవార్ గారు ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే, నేను ఎవరిని తీసుకోను, అసలు ఎవడు మా రిటర్న్ వచ్చి తీసుకోను, సవాలీ లేదు. ఈవెన్ ఈయన కూడా పక్కన కూర్చున్న ఉద్ధవ్ ఠాక్రే కూడా అదే అన్నారు, ఎవడు రాని నేను తీసుకోను, మేము తీసుకోము అసలు అని చెప్పేసి. సో ఈ తీసుకోకపోతే వేర్ విల్ యూ ఎండ్ అప్? దట్స్ అ క్వశ్చన్. మీరు ఎక్కడ ఎవరిని తీసుకోకపోతే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తుందని మహారాష్ట్రలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్. ఎందుకంటే నిన్న ఒక ఓబీసీ లీడర్ అక్కడున్న మరాఠా రిజర్వేషన్ లీడర్ని తిట్టిండు, నువ్వు ఓబీసీలని సీట్లన్నీ మా రిజర్వేషన్ గుంజుకొని మీ మరాఠాలకు రిజర్వేషన్ ఇస్తారా, మేము మిమ్మల్ని చూసుకుంటామని చెప్పి. సో ద డైనమిక్స్ ఇస్ చేంజింగ్ నౌ. ఈ ఎలక్షన్లో ఈ ఓబీసీస్ ఓట్ చేయలేదు బీజేపీకి, మరాఠాలు కూడా ఓట్ చేయలేదు బీజేపీకి. అంటే ఆ కాంబినేషన్కి షిండే కాంబినేషన్ అండ్ బీజేపీ మహాయుతి అలయన్స్ అని చెప్పాను. అదే టైంలో అజిత్ పవార్ గ్రూప్ అయితే అది కూడా లేదు, ఒక సీటు. సో వాట్ ఆర్ యూ ట్రయింగ్? మహారాష్ట్రలో బీజేపీ వాళ్ళు దే హ్యావ్ టు రీథింక్ ద స్ట్రాటజీస్. షిండేని పక్కన పడేసిపోతారా, లేకుంటే షిండేని పెట్టుకొని వీల్ బార్గెన్ లెసర్ నెంబర్ ఆఫ్ సీట్స్. షిండే ఇచ్చే సీట్లు తక్కువ చేసి బీజేపీ ఎక్కువ సీట్లు పోటీ చేస్తే బీజేపీకి గెలవడానికి ఛాన్స్ ఎక్కువనే. ఇది లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా జరిగింది అసెంబ్లీలో. దానికోసం మీరు ఆలోచించండి, తక్కువ సీట్లు ఉన్న శివసేన ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యాడు కావాలని, అది కదా ఆయనకి అదే కావాలండి, నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి. బీజేపీ ఇవ్వరన్నారు, అక్కడ గొడవ మొదలైంది. సో మహారాష్ట్ర, ఎందుకంటే అక్కడ ఉన్న ఫ్యామిలీ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. ద ఓన్లీ పార్టీ వితౌట్ ఫ్యామిలీ ఈజ్ బీజేపీ. అక్కడ కూడా ఉండే బీజేపీకి గోపీనాథ్ ముండే ఫ్యామిలీ, అట్లా కొన్ని చిన్న చగ్గన్ భుజ్బల్ ఒకటి, వీళ్ళందరూ అక్కడిక్కడి నుంచి వచ్చారు. కానీ గోపీనాథ్ ముండే వాజ్ విత్ బీజేపీ. కానీ ఇప్పుడు జరిగే ఎలక్షన్లో డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడి ముందుకు కదలాలంటే దే హ్యావ్ టు టేక్ సమ్ మేజర్ డెసిషన్స్. నెక్స్ట్ మోదీ గవర్నమెంట్ సెటిల్ అయినాక మహారాష్ట్ర గురించి దే హ్యావ్ టు టేక్ ఎ వెరీ వెరీ సీరియస్ లుక్ అట్ ఇట్. ఎవరు బీజేపీ లీడర్ ఉండబోతున్నారు? దట్ డెఫినెట్లీ ఫడ్నవీస్ గారే ఉండబోతుంది. ఓకే, విల్ హీ బి ద ఫేస్ ఆఫ్ ద క్యాంపెయిన్? అది చూడాల్సింది. మరాఠా రిజర్వేషన్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అది కూడా చూడాల్సింది. ఓబీసీ నాకు ఒక ఒపీనియన్ ఉంది సార్. యాక్చువల్లీ మొన్నటి ఎలక్షన్, ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, మహారాష్ట్రలో ఎక్కడో బీజేపీ సరిగ్గా అంటే దాని గ్రౌండ్ రియాలిటీని పసిగట్టలేకపోయిందేమో అనిపించింది నాకైతే. అక్కడ చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రేని మీరు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఏదో ఆయన కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఎన్సీపీ సపోర్ట్ చేసింది, అంతవరకు ఫైన్. కామ్గా ఉన్నా కూడా బీజేపీ అలోన్గా, నిజానికి అక్కడ ప్రభుత్వం ఫామ్ చేయకుండా అలోన్గా పోయినా కూడా బీజేపీ వుడ్ హ్యావ్ గాట్ మోర్ సీట్స్ అని అనిపిస్తుంది. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు చెప్తున్నది అదే. మరి కరెక్ట్.
కరెక్టేనా? కరెక్ట్. ఎందుకంటే మీరు ఈ ఆపరేషన్ చేయడం వల్ల బీజేపీ నష్టపోయిందనే భావన కరెక్టే అనుకోవాలా? అంటే నాకు వేరే ఇంట్రెస్ట్లు ఉంటే పర్వాలేదు, ఇప్పుడు అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉండాలి, ఎందుకంటే ఆ పక్కన ముంద్రా పోర్టు అక్కడ ఉన్న ఇష్యూస్ మనం హ్యాండిల్ చేయాలి అని అంటే స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా మనది ఉండాలని బీజేపీ అనుకుంటే అది వేరే. ఇన్ టర్మ్స్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికల్ గెయిన్ విషయంలో మాత్రం కరెక్ట్. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే అక్కడున్న బీజేపీ పాలిటిక్స్లో లాస్ట్ ఎలక్షన్లో బీజేపీ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు, దే మేడ్ ఉద్ధవ్ స్ట్రాంగర్. ఎస్, తక్కువ సీట్ ఇచ్చి తక్కువ సీటు గెలిచిన పార్టీ శివసేన, ఒరిజినల్ శివసేన. ఎక్కువ పార్టీ వచ్చి స్ట్రైక్ రేట్, మనం ఆంధ్ర గురించి మాట్లాడుతున్నాం, పవన్ కళ్యాణ్ స్ట్రైక్ రేట్ ఇస్ బెటర్ దెన్ టీడీపీ. కరెక్ట్. 100% స్ట్రైక్ రేట్ ఉంది. 100% స్ట్రైక్ రేట్. ఎందుకంటే ఆయన లో వాల్యూమ్లో కాంటెస్ట్ చేశారు. కరెక్ట్. చంద్రబాబు నాయుడు ఇస్ కాంటెస్టెడ్ హైయర్ వాల్యూమ్ టీడీపీ. సో న్యాచురలీ వాళ్ళ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఇస్ లెస్. స్టాటిస్టిక్స్లో అది వస్తుంది ఎప్పుడు. కానీ అది కాదు ద మెయిన్ థింగ్. దట్ అక్కడున్న పాలిటిక్స్కి బీజేపీ కెనాట్, మళ్ళీ అది చెప్తే బీజేపీ అక్కడ ఇగ్నోర్ చేయలేరు మహారాష్ట్రాని. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సింది. అది ఏ నిర్ణయం తీసుకుంటారనేది బీజేపీ లీడర్షిప్ మీద ఉంది, బీజేపీ నెక్స్ట్ ప్రెసిడెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే నడ్డా గారు ఆల్రెడీ క్యాబినెట్లో ఉన్నారు, అది ఆయన టర్మ్ కూడా అయిపోయింది, ఇప్పుడు ఎక్స్టెండెడ్ టర్మ్లో ఉన్నారు ఆయన. బీజేపీ ఏం చెప్పి ఇఫ్ యూ ఆర్ ఇన్ దాట్ ప్లేస్ వాట్ విల్ యూ డూ అని నేను కూడా అడగొచ్చు మీ దగ్గర, ఏం చేస్తారని. బికాజ్ మరాఠా పాలిటిక్స్ ఇస్ ఇన్ ఎ మెస్ రైట్ నౌ. ఒకవైపు మరాఠా రిజర్వేషన్ అంటారు, ఒకసారి ఓబీసీలు తిట్టుకుంటున్నారు, ఒకవైపు వీళ్ళు రీజనల్ పాలిటిక్స్, విదర్భ పాలిటిక్స్ వర్సెస్ కొంకన్ పాలిటిక్స్, ముంబై పాలిటిక్స్, అన్నీ ఒకటేసారి వస్తుంది అనమాట. అక్కడ రీజనలిజంకి ఇప్పుడు కూడా చాలా పెద్ద పట్టుంది సాయి గారు. యూ విల్ నాట్ ఫైండ్ దట్ ఇన్ మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఎవడైనా నేను మధ్యప్రదేశీ అని చెప్తారా? చెప్పరు. కానీ అక్కడ మరాఠా. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ రాజస్థాన్. రాజ్పూట్స్ అక్కడ ఒక డామినెంట్ ఫ్యాక్టర్ అక్కడ. ఈసారి బీజేపీ ఇంపాక్ట్ అయింది అది. సో డెఫినెట్గా ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ హౌ బీజేపీ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్. ఓకే, నిజంగానే సార్. ఇప్పుడు పొలిటికల్గా ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే సీట్లు ఎన్ని వస్తాయో ఆ సీట్లలో ఎంత గెలుస్తారు అనే దాన్ని బట్టి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడం అనేది ఆధారపడి ఉంటుంది, అంతే కదా? కరెక్ట్. డెఫినెట్లీ కాంగ్రెస్ గెయిన్ అయింది, ఇంకా మహారాష్ట్రలో గెయిన్ అయింది బికాస్ కాంగ్రెస్ వాజ్ గుడ్. శరద్ పవార్ మీద గెయిన్ అయ్యారు వాళ్ళు. ఓకే, శరద్ పవార్ పోస్టర్ పెట్టి కలిసి. ఇందాక చెప్తున్నా విబిఏ ఫ్యాక్టర్ ఏంటి? విబిఏ విల్ బి బిగ్ ఫ్యాక్టర్. విబిఏ ఈసారి వాళ్ళ ఈగో పక్కన పెట్టి ఇఫ్ దే గో విత్ వాళ్ళు బీజేపీతో రారు ఎప్పుడు. సో ఎంఐఎంతో వెళ్తారు, ఎంఐఎంతో వచ్చి గెలిచారు కూడా ఔరంగాబాద్ సీట్. కానీ వాళ్ళు ఇఫ్ దే గో విత్ వీళ్ళతో వెళ్తే డెఫినెట్గా దెన్ బీజేపీ ఈజ్ ఇన్ డీప్ ట్రబుల్. అది కానీ జరగదు, ఎందుకంటే వీళ్ళు అన్ని సీట్లు ఇయ్యరు, ఆయన అన్ని సీట్లకు ఒప్పుకోడు. ఇదే జరిగింది ఈసారి కూడా. ఆయన సపరేట్గా పోతాడు. నేను మునిగితే ఏంటి, నిన్ను కూడా తీసుకుని మునుగుతాను చెప్తాడు. అది ఇఫ్ ఐ విల్ డ్రౌన్ ఐ విల్ టేక్ యూ విత్ మీ. నువ్వు గెలవు, నేను కూడా గెలవను, ఆ పరిస్థితికి తీసుకొస్తారు. ఓకే, యాక్చువల్లీ ఈ వారం మనం 99th ఎపిసోడ్లో అసలు నీట్ గురించి ఎక్కువ ఫోకస్ చేద్దామని నేను అనుకున్నాను, కానీ బట్ ఆల్రెడీ దాని గురించి నేషనల్ స్టబ్లో మాట్లాడాం కాబట్టి మీరు రాజు గారితో ఇంటర్వ్యూలో మీరు చాలా స్పష్టంగా అన్ని విషయాలు చెప్పారు. నిన్న సాయంత్రం మనం చేసినప్పుడు దట్ ఈస్ యాజ్ వీఆర్ రికార్డింగ్ దిస్, నిన్న సాయంత్రం అనమాట, దట్ ఈస్ థర్స్డే ఈవినింగ్ ఒక మంచి డిబేట్ ఉండే, ఈవినింగ్ 7 to 8 o'clock. దాంట్లో ఈ ఇద్దరు ఎడ్యుకేషనిస్ట్ వచ్చారు, చాలా మంచిగా మాట్లాడారు. డాక్టర్ విజయ్ కుమార్ కానివ్వండి, పర్పల్ శ్రీధర్ గారు ఉస్మానియా యూనివర్సిటీ. నీట్ ఎగ్జామ్ దగ్గర ప్రాబ్లం ఉంది సాయి గారు. 25 లక్షల పిల్లలు, అందరికీ ర్యాంక్ కావాలి, మంచి ర్యాంక్ కావాలి, అందరికీ సీట్లు కావాలి, అది కూడా గవర్నమెంట్ సీట్లు కావాలి. దాని నడుమిట్లో ఐ థింక్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం నీట్ కండక్ట్ చేసే దాంట్లో మనం చిన్న ఎగ్జామ్లు కూడా చూస్తాం. మనం చిన్నప్పుడు నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఎవడో అన్నాడు, మన నారాయణ కూడా వైఎంసీఏ దగ్గర పేపర్లు దొరికితే రాత్రి 11లో వెళ్ళాను నేను పేపర్ కోసం. ఎందుకంటే మన హ్యూమన్ టెండెన్సీ అదే, పేపర్ దొరికితే చూసుకోవచ్చని. కానీ ఇప్పుడు చూస్తే దాని ప్రకారం చూస్తే లీక్ అయిన పేపర్ దొరికినోడికి 600 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చింది. టెక్నికలీ షుడ్ గెట్ 700 కదా ప్లస్ అట్లీస్ట్, రాలేదు. ఎనీవే వీల్ వెయిట్ ఫర్ ద ఇన్వెస్టిగేషన్, దాని గురించి కాదు. నెట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. దీస్ 2 are 2 different ఎగ్జామ్స్. ఒకటి పేపర్ బేస్డ్ ఎగ్జామ్, ఇంకోటి ఐటీ బేస్డ్ ఎగ్జామ్, చాలా డిఫరెంట్ ఉంటుంది. మూడోది అలిగేషన్స్ చేసిన వాళ్ళు చాలామంది, ఒక అమ్మాయి ఉండే, షీ వాజ్ గివింగ్ అ ఫేక్ ఇన్ఫర్మేషన్. అది ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు ఆమె మీద కేసు ఫైల్ చేయాలని చెప్పింది. షీ వాజ్ వన్ ఆఫ్ ద ఒరిజినల్ పీపుల్ హూ వాట్ ఆఫ్ దిస్ నీట్ ఎగ్జామ్ సో కాల్డ్ స్కాండల్. ఆమె ట్వీట్ని, ఆమె వీడియోని ప్రియాంక వాద్రా ట్వీట్ చేసింది. Now she is also in trouble because they have asked to take action against all those people. అక్కడ వచ్చిన ఇప్పుడు చూస్తున్నాం మనం, అక్కడ 12 మందికి పేపర్ దొరికింది అన్నారు, 12 మందికి 600 కన్నా తక్కువ ర్యాంక్ వచ్చింది. అవును, ఇప్పుడు ఏమంటున్నారు, వాళ్ళకి అన్ని పేపర్లు దొరకలేదు, వాళ్ళకి ఒకటే పేపర్ దొరికిందేమో, అట్లా తెలుసండి. సో బట్ ద పాయింట్ ఈస్
నీట్ ఎగ్జామ్ ది బిగ్గెస్ట్ కల్ప్రిట్ సాయి గారు నేను అనుకుంటే ఫుల్ పేజ్ యాడ్లు మన తెలుగు పబ్లికేషన్లో మన తెలంగాణలో తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో ఇదొక ఫోబియా అయిపోయింది. ముందు ఇక్కడే నడుస్తుండే ఫుల్ పేజ్ యాడ్లు, 3 ఫుల్ పేజ్ యాడ్లు. ఫస్ట్ ర్యాంక్ మాదంటాడు, వాడు కూడా అంటాడు ఫస్ట్ ర్యాంక్ అదోడు అన్ని 2 టీవీల్లో కానీ ఇది కానీ డబ్బులు తీసుకొని ఇన్ని కోట్లు. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో నేను పనిచేస్తాను, నాకు తెలుసు. ఒక ఫుల్ పేజ్ యాడ్ మీరు రిలీజ్ చేయాలంటే మీ దగ్గర నుంచి మినిమం ఒక 20-30 కోట్లు పోతుంది. మీకు ఎవరు ఇస్తున్నారు ఈ డబ్బులు? ఈ ఫుల్ పేజ్ యాడ్లో ఆల్ ఓవర్ ఇండియా రిలీజ్ చేయడానికి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, ఈ సో కాల్డ్ స్లేవ్ షాప్స్ అంటాను నేను దాన్ని. పిల్లల్ని కొట్టి చదివిపించి నేను మీకు నీట్ ఇప్పిస్తాను, మీకు జేఈ ఇప్పిస్తాను. ఈ ఫుల్ పేజ్ యాడ్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే సైకాలజీ కెన్ ఆస్క్ ఎనీ సైకాలజిస్ట్. ఒక పేరెంట్ ఒక అబ్బాయి అమ్మాయి చూస్తున్నప్పుడు, నేను కూడా ఎగ్జామ్ రాశాను చూడు వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు, వాడికి 9th ర్యాంక్ వచ్చింది, నువ్వేం చేస్తున్నారంటే వాడు వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. నీకు ఏదో 30,000 ర్యాంక్ వచ్చింది, వాడు చూడు ఎంత మంచోడు, వాడికి ఎంత వచ్చింది. సో దిస్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కోచింగ్ ఇప్పుడు ఈసారి జరిగిన కాన్స్పిరసీలో కూడా ఇప్పుడు బయటకు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం అక్కడ ఉన్న కొన్ని బీహార్లో ఉన్న కొన్ని ప్రెస్టీజియస్ సర్స్ ఉంటారు అక్కడ. సర్స్ సూపర్ 30 లాగా చాలా సర్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు నేర్పించిన పిల్లలకి ర్యాంక్ రాలేదు ఈసారి. దీనంటే వాళ్ళే ఉన్నారు. మన దగ్గర చూసాం, మన ఈ అగ్నివీర్ స్కీమ్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు సికింద్రాబాద్లో నడిపించిన తర్వాత అరెస్ట్ చేసిన వాడు కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాడు, ఆర్మీ కోచింగ్ చేసేటోడు వాడు. ఇప్పుడు దీని వెనకాల కూడా వీళ్ళే ప్రొటెస్ట్లో ఉన్న వాళ్ళు అన్నారు. నేను అడిగిన ప్రశ్న ఒకటే, రేపు మళ్ళీ రీ ఎగ్జామ్ పెడదాం, సరే వీ విల్ క్యాన్సల్ నీట్, హోల్డ్ రీ ఎగ్జామ్ అగైన్. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు అగైన్ ర్యాంకులు వస్తాయి కదా, అప్పుడు మళ్ళీ ఏమంటారు? ర్యాంక్ రానేలో ఏమంటారు? మళ్ళీ పేపర్ లీక్ అయిందంటారు. దిస్ ఈజ్ అ పెరెనియల్ ప్రాబ్లమ్. 25 లక్షల మంది పిల్లలు రాసినప్పుడు డెఫినెట్లీ దేర్ విల్ బీ అక్కడ ఇక్కడ చిన్న చిన్న అవకతవకలు ఉంటుంది. గ్రేస్ మార్క్స్ ఇచ్చింది తప్పు, దేర్ ఇస్ నో డిస్ప్యూట్ ఇన్ దట్. బికాస్ నీట్ ప్రాస్పెక్టస్లో గ్రేస్ మార్క్స్ అనే కాన్సెప్ట్ లేదు. క్లాట్ ఎగ్జామ్కి సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు అది. క్లాట్ ఎగ్జామ్లో లేట్గా పేపర్ డిస్ట్రిబ్యూట్ అయినప్పుడు మీకు గ్రేస్ మార్క్ ఇవ్వచ్చండి. ఇక్కడ 10 నిమిషాలు లేట్గా క్వశ్చన్ పేపర్ ఇచ్చారంటే 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ ఇవ్వండి. మనకు చేస్తుండే మన ఎగ్జామ్లో కూడా, కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు 10 నిమిషాలు ఎక్స్ట్రా ఇస్తారు, రాసి ఫినిష్ చేసుకోరా అని చెప్పేసి. అది చేయొచ్చు కదా. కానీ నీట్ ఎగ్జామ్లో ఒక క్రెడిబిలిటీ రావాలంటే ఫస్ట్ అకాడమిషియన్స్ షుడ్ కండక్ట్ ఎగ్జామ్స్, నాట్ బ్యూరోక్రాట్స్. అది నిన్న డిస్కషన్లో కూడా అది బాగా వచ్చింది. ఐఐటి జేఈ ఎప్పుడైనా మీరు పేపర్ లీక్ విన్నారండి? ఈచ్ ఇయర్ ఇట్ ఇస్ గివెన్ టు 1 ఐఐటి. ఈసారి ఐఐటి కాన్పూర్ చేస్తే నెక్స్ట్ ఐఐటి బాంబే, నెక్స్ట్ ఐఐటి మెడ్రాస్, నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ, అట్లా అన్ని ఐఐటీస్కి ఒక్కొక్క ఇయర్లో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ. అక్కడున్న ప్రిన్సిపల్, అక్కడున్న చైర్మన్, అక్కడున్న వాళ్ళకి కంప్లీట్ పేపర్ సెట్టింగ్ నుంచి టిల్ ద ఫైనల్ రిజల్ట్ ఇస్ డిక్లేర్ వాళ్ళ చేతిలో ఉంటుందండి. సో యూ కెన్ హ్యావ్ దమ్ అకౌంటబుల్. ఇప్పుడు అకౌంటబిలిటీ లేదు. 16 సెంటర్ ఇంటర్నేషనల్ చేశారు ఈ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్. అక్కడ ఏమైనా అవకతవకలు తెస్తే మీకు తెలుస్తుంది సాయి గారు? కరెక్టే. అట్లీస్ట్ మన దేశంలో ఉంటే మనం తీసుకోవచ్చు. అక్కడ ఎవడో మీరు ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఎక్కడెక్కడో భారతీయ విద్యాభవనం ఎక్కడ కండక్ట్ చేస్తున్నప్పుడు సీసీటీవీలు పెడతారు. కానీ మీరు ఇన్ని సెంటర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరు హౌ కెన్ యూ ఐ థింక్ ఇట్స్ మెస్. కానీ బెటర్ సొల్యూషన్ నేను అడిగాను నిన్న, చాలామంది నా వచ్చి అడిగారు, సురేష్ గారు నీట్ వచ్చేసరి కరెక్ట్ క్యాన్సిల్ చేద్దాం, నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ ర్యాంక్ లేని వాళ్ళు మళ్ళీ రోడ్ మీదకి వస్తారు పేపర్ లీక్ అయిందని చెప్పి. అప్పుడు మీరు ఏమంటారు? మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దట్ ఈస్ వై సుప్రీంకోర్ట్ డిడ్ నాట్ స్టాప్ ద కౌన్సిలింగ్. చూడండి అక్కడ, దట్ ఈస్ అన్ ఇండికేషన్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్. చెప్పారు ఆఫ్ కోర్స్ సుప్రీంకోర్ట్ దట్ ఇఫ్ దిస్ థింగ్ కౌన్సిలింగ్ ఆల్సో విల్ గో. కానీ ఎందుకంటే మీరు ఇప్పుడు ఆపినారనుకోండి, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. ఇప్పుడు మీరు పోస్ట్పోన్ చేసి ఇంకొక ఎగ్జామ్ హోల్డ్ చేస్తే ఒక నెల పోతుంది. నెల పోతుంటే ఇంకా వాళ్ళ కోర్స్ ఫినిష్ అయ్యేదాకా ఇట్ విల్ గో బై 3 months. కరెక్ట్. లాస్ట్లో వీళ్ళ ఏమవుతుందంటే ఒక బ్యాచ్కి 6 నెలలు, దీనికన్నా ముందు జరిగింది ఒకసారి 6 నెలలు పోయింది వాళ్ళది, ఆల్మోస్ట్ సంవత్సరం పోయింది నీట్లో. సేమ్ ప్రాసెస్. బట్ నీట్ హ్యాస్ బి క్లీన్. నీట్ ఒక్కటే కాదు, జేఈ ఈజ్ క్రెడిబుల్. మీరు ఎప్పుడైనా సిఏ ఎగ్జామ్ పేపర్ లీక్ విన్నారా సాయి గారు? అది ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నడిపిస్తున్నారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ వర్క్, దెన్ నాట్ ఈవెన్ గవర్నమెంట్, క్వాసీ జ్యుడిషియల్ బాడీ లాగా ఒక పార్లమెంట్ క్రియేట్ చేసిన ఒక బాడీ అది. అక్కడెక్కడ జరగట్లేదు. సో ది క్రెడిబిలిటీ ఎక్కడ వస్తుందంటే ప్రెషర్ ఉన్నప్పుడు. క్లాట్ ఎగ్జామ్ రాసిన ఎంతమంది రాస్తారు, నెట్ ఎంతమంది రాస్తారు, నీట్ ఎంతమంది రాస్తారు, జేఈ ఎంతమంది, ఈ టాప్ లెవెల్ ఎగ్జామ్లో ఇక్కడ కూడా జపాన్లో కూడా ఉంది ఇట్లాంటి ప్రెషర్. ఐ థింక్ ఇండియా అండ్ జపాన్ ఆర్ ద 2 countries where children are put under extreme pressure. ఎప్పుడు ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు వీళ్ళ ర్యాంకుల బిజినెస్ బంద్ చేయరో అప్పుడు దాకా ఈ ప్రాబ్లం నడుస్తుంది సాయి గారు. కరెక్ట్ సార్. చాలా అసలు ఎవరికి నిజానికి లోతైన అవగాహన ఉంటాయి కానీ దీన్ని అర్థం చేసుకోలేరు. మీరు చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాట్. మీరు కూడా నిజంగా ఈ నీట్కి సంబంధించి చేసిన ప్రత్యేక చర్చ
చాలా అద్భుతమైన చర్చ అది. నిన్న మోడరేటర్ రాజు గారు దాన్ని కండక్ట్ చేశారు. యాక్చువల్లీ సురేష్ కొచ్చాట్లి గారు అండ్ మిగతా ప్యానలిస్టులు చాలా అద్భుతమైన విషయాలు మీతో పంచుకోవడం జరిగింది ప్రేక్షకులతోటి. ఆ వీడియో లింక్ ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టే ప్రయత్నం చేస్తాము. ప్లీజ్ దాన్ని కూడా చూడండి. నీట్ కి సంబంధించి చాలా విషయాలు మీకు అవగతం అవుతాయి. కానీ ఐ థింక్ ఆఫ్టర్ ఈ రిజల్ట్, ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత జూలై 8th వచ్చిన తర్వాత ఐ థింక్ లెట్ us ప్రాపర్ అకాడమిక్స్ తీసుకొచ్చి ఒక సీరియస్ డిస్కషన్ చేయాల్సిందే. సీరియస్ డిస్కషన్ రౌండ్ టేబుల్ అంటే చేయాలి. ఇదిని ఇట్ కాంట్ బి లుక్డ్ అట్ as a problem. We have to come with a solution. కరెక్ట్. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రాబ్లం చెప్పుకుంటే పోతే ధర్మేంద్ర ప్రసాద్ రైల్వే ట్రాక్ లాగా అయిపోయింది. అశ్విని వైష్ణవ్ ధర్మేంద్ర ప్రసాద్ ఆయన ఉన్నప్పుడే, ఆయన లేనప్పుడు ఎగ్జామ్ జరిగింది. నో గవర్నమెంట్ టెక్నికలీ అట్ దట్ టైం. ఈ 5 ఏళ్లలో ఇంకా చాలా చూడబోతున్నాం మనము. ప్రతి సందర్భంలోనూ నెక్స్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వస్తాడు. ఇప్పుడు మళ్ళీ నీట్ కండక్ట్ చేస్తాడు అనుకోండి, మళ్ళీ అవి లీక్ అయింది అంటాడు, మళ్ళీ ఆయన కూడా రిజైన్ చేయమంటారు. అంతే పొలిటికల్ జాకింగ్ ఇంకోటి. కానీ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారు, ఆయన టైంలో ఎన్ని లీకేజ్ జరిగింది అదన్నీ మనం బయటికి తీస్తే ఇప్పుడు మీ యాక్సిడెంట్ చెప్పినట్లా అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్, యూ హ్యావ్ టు ఫైండ్ అ సొల్యూషన్ టు ఇట్. కరెక్ట్. పొలిటికల్ పాయింట్ స్కోర్ చేయడం చాలా ఈజీ. రాజస్థాన్లో ఇన్నిసార్లు పేపర్ లీక్ అయిందండి అంటూ అశోక్ గెహ్లోట్ ఆయన చెప్పారు, నాకు తెలిసి ఎట్లా జరుగుతుంది కానీ నేనేం చేయలేను అన్నాడు. డిడ్ రాహుల్ గాంధీ మేక్ ఎ స్టేట్మెంట్ ఆన్ దట్? ఇక్కడ జరిగింది మన దగ్గర తెలంగాణలో. కరెక్ట్. గ్రూప్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయింది. అప్పుడేమన్నా అన్నారా? అప్పుడు ఎవరైనా రిజైన్ చేశారా? అది దట్ ఈస్ ద ప్రాబ్లం. మన కంట్రీలో అకౌంటబిలిటీ లేదు. రైట్ సార్, కరెక్ట్. నిజంగానే అకౌంటబిలిటీ లేకపోవడమే, అన్నిటికీ జవాబుదారీతనం ఉంటే అన్ని సెట్ అవుతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండప్. వచ్చే వారం నేషనల్ రౌండప్లో మళ్ళీ కలుద్దాం. వచ్చే వారం నేషనల్ రౌండప్ కొంచెం ప్రత్యేకంగా నిర్వహించారని మేము అనుకుంటున్నాము. సో ఇందాక నేను చెప్పినట్టుగా మీరు నేషనల్ రౌండప్ గురించి లేదా గ్లోబల్ రౌండప్ గురించి మీ అభిప్రాయాల్ని 1 నిమిషం నిడివి మించకుండా వీడియో రూపంలో చేసి మీరు పంపించవలసిందిగా కోరుతున్నాను. వాటిని మేము నేషనల్ స్టబ్లో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాము. అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా మేము పరిగణలోకి తీసుకుంటున్నామని 100% నేను చెప్తాను. ఎందుకంటే దానికి రెస్పాండ్ అవ్వట్లేదు కామెంట్లకి అని మీరు నొచ్చుకోకుండా ప్లీజ్ మీరు కమెంట్ చేసిన ప్రతిదీ మేము చదివే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అయితే అన్నింటికీ రెస్పాండ్ కాలేని ఒక అశక్తతలో ఉన్నాము, అంతవరకు నేను చెప్పగలను. ఇక నెక్స్ట్ అంశం, నెక్స్ట్ ఎప్పుడు ఈ నేషనల్ రౌండప్ గ్లోబల్ రౌండప్ వచ్చే వారం ప్రత్యేకంగా నిర్వహిస్తామని అనుకున్నాం కదా, దాని డీటెయిల్స్ కోసం మీరు నేషనల్ స్టబ్ని ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఈ వారం ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.